నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. 4వ వార్డ్ కౌన్సిలర్ ఎంఏ నారాయణతో ముఖాముఖి. నమస్తే నారాయణ గారు. నమస్తే సునీల్ గారు. నమస్తే సార్. ముందుగా జై పోలేరమ్మ న్యూస్ ఛానల్కి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన జేపీ న్యూస్ అంటే కూడా దాని మీనింగ్ అదే. అవును, అధినేతగా మీరు ఈరోజు వెంకటగిరి యొక్క సమస్యల్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళి వెళ్తున్నారు కాబట్టి నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ అండి. అలాగే మాది కడప జిల్లా. నా జన్మస్థలం వచ్చి పొల్లంపేట, రాజంపేట, కోడూరు మధ్యలో ఉంటుంది. అది ఒక మండలము. అయితే మా నాన్నగారిది వాళ్ళ పూర్వీకులు వచ్చి కడపతోనే ఎక్కువ ముడిపడిన ఉన్నారు. పులివెందుల దగ్గర బలపనూరు, కోరుకుంట్లపల్లి అనే 2 ఊర్లు ఉండేటివి. వైఎస్ రాజారెడ్డి గారికి పక్క ఊరే సింహాద్రిపురం మండలము. అక్కడి నుంచి మేము పుట్టక ముందు అనుకుంటాను, పుట్టిన తర్వాత నాకు తెలియదు, పొల్లంపేటలో సెటిల్ అయ్యారు మా పెద్దవాళ్ళందరూ కూడా. ఓకే. సో మా నాన్నగారు కూడా అప్పట్లో కొంచెం పాలిటిక్స్లో కానీ ఇతరత్ర కాంగ్రెస్లో ఉండేవారు. మా చిన్నతనంలో మొదటి నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. కానీ అప్పుడు నాకేం రాజకీయాల గురించి ఏం తెలియదు. నా చిన్నతనంలోనే మేము 1988లో వెంకటగిరికి రావడం జరిగింది. వెంకటగిరికి ఇక్కడే మా బంధుత్వాలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడికే వచ్చాము. వచ్చిన తర్వాత కూడా నేను రాజకీయాలుగా పెద్దగా పోయేవాడిని కాదు. కానీ 1990-91 ప్రాంతంలో వెంకటగిరి సంస్థానంలో రాజాగారి దగ్గరికి ఒక పని నిమిత్తము నన్ను పకీరు గారు వెంకట సుబ్బయ్య గారు అనేసి ఆయన నన్ను తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ పని నిమిత్తము నేను కుర్రోడుగా ఉన్నాను. అప్పుడు నాకు ఒక లెటర్ కూడా ఆయన స్వహస్తాలతో రాసి ఇవ్వడం జరిగింది, గాలి ముద్దుకృష్ణ నాయుడు గారికి. అప్పుడు తర్వాత అప్పటి నుంచి నేను అడపాదడపా నగిరికి వెళ్తూ వచ్చేవాడిని. మొట్టమొదటి వెంకటగిరికి వచ్చిన తర్వాత నేను రాజాగారి కోట చూడడానికి వెళ్తూ, ఆ పని మీద నిమిత్తం వెళ్తూ రాజాగారితో కొంచెం దగ్గరగా ఉండడానికి నాకు అవకాశం వచ్చింది అప్పుడు. ఆ తర్వాత కుమార్ రాజా వారితో, అంటే సర్వజ్ఞ సారు వాళ్ళ నాన్నగారితో నాకు కొంచెం పరిచయాలు బాగా పెరిగాయి. తర్వాత నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా కారణమేమో నాకు తెలియదు, కానీ ఇదని యాక్చువల్గా 1994 ఎలక్షన్లో పెదరాజా వారు శ్రీ 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 వివిఆర్కే చంద్ర వారు నిలబడ్డప్పుడు నేను కొంచెము తిరగడం జరిగింది. అయితే అప్పుడు నాకు రాజకీయాల గురించి పెద్దగా అవగాహన ఏమీ నాకు తెలియదు. కేవలం ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళతో కూడా అట్లా ఇట్లా తిరిగేవాళ్ళు. అక్కడి నుంచి నాకు పునాది పడింది. మీ పిల్లలు? నాకు వచ్చి 2 బిడ్డలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఏం చేస్తున్నారు? అబ్బాయి వచ్చి ఐఐటి ఉత్తరాఖండ్లో చేసిన తర్వాత యూరోప్లో నార్వేలో పిహెచ్డి చేసి పరిశోధన విభాగంలో ఆయన డాక్టరేట్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద పరిశోధనలు చేసి పేటెంట్ కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆయన పబ్లిసిటీ ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి నాకు చెప్పడానికి కూడా దాచిపెడతాడు ఆయన. సో చాలా డీసెంట్గా ఉంటాడు బాబు. తర్వాత ఆయనకి 2002 డిసెంబర్ 18న మ్యారేజ్ అయింది. అయిపోయింది. ఒక పాప కోడలు, ఆమె డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టర్, పీజీలో కూడా సీట్ వచ్చింది. కానీ మ్యాచ్ అంటే కుదిరిన తర్వాత మంచి సంబంధం అనేసి వాళ్ళు కలుపుకున్నారు. ఆమె కోడలు అనే దానికంటే కూడా నేను కూతురుగానే భావిస్తాను. చాలా చక్కగా మా కుటుంబంతో కలిసిపోయి బాధ్యతలు పంచుకున్నది ఆ పాప. సో ఇద్దరు కూడా డాక్టర్లేను. వాళ్ళది వచ్చి ప్రస్తుతం హనుమకొండ. ఆయన ఒక జిల్లా స్థాయిలో వార్డెన్గా పనిచేసేవారు. మొన్ననే రీసెంట్గా రిటైర్డ్ అయ్యారు. తర్వాత ఒక కూతురు, ఆ పాప కూడా డాక్టర్ కాబోతా ఉంది. అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేస్తుంది నెల్లూరులో. సో క్లుప్తంగా అది మొత్తంగా డాక్టర్ల వంశం అయిపోయింది. అంటే నా చిన్ననాటి కళ, మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లు ఉండాలని నేను కోరుకునేవాడిని. నాకు ఎడ్యుకేషన్ తక్కువ. యాక్చువల్ నేను చదివింది 10వ తరగతి వరకే, నేను చదివి ఆపేశాను. తర్వాత ఈ మధ్య 2000 సంవత్సరంలో కరోనా టైంలో కొంచెం గ్యాప్ దొరికేటప్పటికి పాలిటిక్స్ మధ్యలో దూర విద్యలో అప్లై చేయడం జరిగింది ఇంటర్మీడియట్కి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యి ఈ ఇంటర్ క్వాలిఫికేషన్ నాకు వచ్చింది అనమాట. ఏంటి అసలు ఎంఏ నారాయణ అంటే పూర్తి అబ్జర్వేషన్ ఏంటి? అసలు ఎంఏ అంటే ఏంది? మలవతు మా ఇంటి పేరు, ఆది నారాయణ నా పేరు. కడప జిల్లాలో అందరూ నన్ను చిన్నప్పటి నుంచి ఆది అని పిలుస్తారు. వెంకటగిరిలో ఏమంటే ఎంఏ నారాయణ అని అంటున్నారు. ఎం అంటే మలవతు, ఏ అంటే ఆది, నారాయణ అనేది. చాలా మంది అటు అనుకుంటారు ఎంఏ చేస్తున్నాడు అని చెప్పి నారాయణ. చదువు విషయంలో చాలా తక్కువ, నాకు అంత చదివే అవకాశం రాలే అప్పట్లో. ఏంటి ఎంఏ నారాయణ పొలిటీషియనా, రియల్ ఎస్టేటా, ఒక డాక్టర్స్ ఫ్యామిలీయా? ఆ మూడిట్లో ఏంది?
నాకు ఎక్కువ రాజకీయ నాయకుడిగానే ఉండటం నాకు ఇష్టం. ఎందుకంటే ఇప్పటికే సగం లైఫ్ అయిపోయింది. నేను ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా. తెలియకుండానే 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. 26-27 సంవత్సరాల నుంచి ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నా. ఫుల్ టైం అంటే 99లో తాటిపర్తి శారద గారు మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, సినిమా యాక్టర్ ఊర్వశి శారద గారు. అప్పటి నుంచి కూడా ఫుల్ టైం పొలిటీషియన్గా మారిపోయాను. సో నా లైఫ్లో చాలా భాగం అంటే చిన్నతనం నుంచి పాలిటిక్స్లో ఉన్నదాని వల్ల ఫుల్ టైం పాలిటిక్స్లోనే నేను ఉన్నదాని వల్ల ఏమైపోయిందంటే ఇంకా అదే నాకు ప్రవృత్తి లాగా అయిపోయింది అనమాట. సో పాలిటిక్స్లో ఉండటమే నాకు ఇష్టం కూడా. అంటే టీడీపీలో నుంచి వైసీపీలోకి వచ్చారా? అవును, కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారా? అంటే ఇక్కడ మా నాన్నగారు వాళ్ళు పెద్దోళ్ళు పూర్వీకులందరూ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. నేను నా మటుకు వచ్చి వెంకటగిరి రాజా గారితో కూడా కలిసి తెలుగుదేశం పార్టీలో వారితో కూడా ఉన్నాను నేను. ఎందుకంటే 94 నుంచి 2019 వరకు కూడా రాజా గారితో కలిసే ఉన్నాను. తర్వాత 2019లో వెంకటగిరి సంస్థానం రాజా గారు తీసుకున్న నిర్ణయాలను అనుసరించి వారితోటే కూడా నేను కలిసి వాళ్ళ అడుగుజాడలో నడవడం జరిగింది. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. అసలు నాకు పార్టీల కంటే కూడా వెంకటగిరి సంస్థానం రాజా గారు అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే నా రాజకీయ జీవితం అంతా కూడా నా వ్యక్తిగతంగా తీసుకోను, కానీ వారు ఏమి చెప్తే నేను అది చేస్తా. వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటా. రాజకీయంగా నాకంటూ స్వతంత్ర నిర్ణయాలు అంటూ ఏమి ఉండవు. ప్రజలకి సర్వీస్ చేసే దాంట్లో స్వతంత్రంగా వెళ్తాను, కానీ నిర్ణయాలు కానీ మంచి కానీ చెడు కానీ వారికి చెప్పకుండా నేను 99% చేయను, చెప్పకుండా చేయను కూడా చేయను. ఎందుకంటే అది ఎందుకో నాకు తెలియదు. వాళ్ళు దైవ స్వరూపం. నాకు వెంకటగిరి సంస్థానం రాజా గారు అని అంటే నాకు దైవంతో సమానం. ఎవరు? సాయికృష్ణ గారు అంటేనా లేక సర్వజ్ఞ గారు అంటేనా? సర్వజ్ఞ గారు మా బాస్ ఉన్నారు కదా, సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారు అడుగుజాడల్లో ఎక్కువగా పొలిటికల్గా, అంటే ఇప్పుడు ప్రస్తుతం వారే ఉన్నారు కాబట్టి వారి అడుగుజాడల్లో నేను నడుస్తాను ఎప్పటికీ కూడా. 4వ వార్డు కౌన్సిలర్గా ఉంటూ దినదిన అభివృద్ధికి బాగానే వ్యాప్తి చెందారు, మంచి పేరు కూడా. ఇప్పుడు దాకా మీ వార్డులో ఏమి పనులు చేశారండి? చాలా సంతోషం సునీల్ గారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి మొదటగా అడగాల్సిన క్వశ్చన్ కూడా ఇదే అని నా అభిప్రాయం కూడా. ఎందుకంటే నాకు చిన్నతనం నుంచి సర్వీస్ అంటే ఇష్టం. స్పందించే గుణం, అంటే నా తీరు గురించి కూడా చెప్పాలి, స్పందించే గుణం ఎక్కువ. సమస్య అంటే నిద్ర పట్టదు నాకు. ఇంకా ఆ పని చేసినాక ప్రజలకి అది నాకు స్వతహాగా అబ్బింది. అది మా అమ్మ వల్ల అబ్బింది, మా నాన్నగారి వల్ల అబ్బిందో, నాకు అలాగ వచ్చేసింది. అయితే మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను అంకెలతో సహా చెప్తాను. 2019 నుంచి వైసీపీ పార్టీలకు మేము వచ్చాం. వచ్చిన తర్వాత నేను కూడా కౌన్సిలర్గా దానికి ముందు గెలిచాను. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో సుమారు 24 నుంచి 25 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాం. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా పనులు చేశాను. ఎలా చేశానంటే అధికారికంగా కాదు, కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారా పనులు చేయించాను. అయితే 2019 నుంచి ఇప్పుడు వరకు కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చే తర్వాత కూడా చాలా పనులు చేశాను. ఉదాహరణకి 4వ వార్డు భౌగోళికంగా పెద్దది. ఎంత పెద్దదనంటే చాలా మున్సిపాలిటీలోకెల్లా పెద్దది విస్తీర్ణ పరంగా. ఎంతమంది జనాభా వచ్చి జనాభా 2000 చిల్లర పైన ఉంటారు. ఓటర్లు మాత్రం 2000 నియర్లీ 1990 చిల్లర 2000 మధ్యలో ఉన్నారు. అది కూడా ఈ మధ్య కాలంలోనే ఒక 250 ఓట్లు 3వ వార్డులో కలిపారు బైఫ్రికేషన్ వల్ల. లేకపోతే ఇంకా చాలా పెద్దది, చాలా పెద్దది. అయితే నేను పంచాయతీలో ఉన్నప్పటి నుంచి కూడా నాయకత్వంగా ఉన్నాను కాబట్టి నాకు వెంకటగిరి చుట్టుపక్కలతో పాటు నా వార్డే కాకుండా వెంకటగిరి మొత్తం మీద నాకు బాగా అవగాహన ఉంది. నాకైతే అవగాహన ఉంది సర్వీస్ పరంగా ఎక్కడేం చేయగలను. ఇక నా వార్డుకు వస్తే నన్ను గెలిపించిన ప్రజలకి ఆ సీట్లో 4వ వార్డులో గతంలో నాకంటే ముందు కౌన్సిలర్గా 2 ఉన్నారు 2005 తర్వాత. ఇప్పుడు నేను 3వ వార్డుని. నా తర్వాత ఇంకొకరు రావచ్చు, దాని తర్వాత వచ్చినా కూడా మనమంటూ ఒక ముద్ర వేయాలి ప్రజల్లో, మంచి చేయాలనేసి. అక్కడ లోకల్గా దిగువ బొప్పాపురం, ఎగువ బొప్పాపురం అనే 2 ప్రాంతాలు ఉండేవి 4వ వార్డు. వాళ్ళే మొదటి నుంచి కూడా రాజకీయాలు చేస్తూ వచ్చినటువంటి ఫండ్స్ అంతా వాళ్ళే తీసుకెళ్ళి వేసుకుంటాను. మన 4వ వార్డు డెవలప్ కావట్లేదని ఒక నానుడి గత 40 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఉండేదన్నమాట. నేను వచ్చిన తర్వాత ఏం చేశానంటే సుమారుగా 2,40,00,000 కొంచెం అటు ఇటు 2,40,00,000 రూపాయలు ఆయన మా వార్డులో సిమెంట్ రోడ్లు అయితేనేమి, 2 సీసీ డ్రైన్లు పెద్దవి అయితేనేమి వర్కులు చేశాం. అంటే సిమెంట్ రోడ్లు దాంట్లో 14th ఫైనాన్స్ నిధుల ద్వారా కానీ, స్పెషల్ గ్రాంట్లలో అయితేనేమి, తర్వాత గడప గడపకు మన ప్రోగ్రామ్ అనేసి GGMP అని అంటారు.
ఆ గ్రాంట్లో అయితేనేమి మొత్తంగా 2,40,00,000 రూపాయలకి అటు ఇటుగా వర్కులు చేశాను నేను. ఈ 2019 నుంచి చేశాను. మా వైసీపీలో చేశాము. చేసిన తర్వాత నా నేతృత్వంలో చేసిన తర్వాత మొన్న కుమ్మరమెట్టకు కూడా ఇటీవల బోరు కూడా ఒకటి వేయించాం. తర్వాత మన తిరుపతి ఎంపీ గారి యొక్క ఆయన యొక్క ఫండ్స్ నుండి ఆయన సహాయ సహకారాలతో వెంకటగిరి మున్సిపాలిటీకి సుమారు 80 లక్షల రూపాయలు ఎంతో లైటింగ్స్కి వచ్చాయి 2002లో. అప్పుడు వస్తే అన్ని వార్డులకు కూడా లైట్లు 50, 60, 70 వార్డులు విస్తీర్ణాన్ని బట్టి లైట్లు వేయడం జరిగింది. కమిషనర్గా ఉన్నారు. అది ఏంటో నాకు తెలియదు, కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇతరత్ర సచివాలయాలు ఏ ఆఫీస్లో కూడా నేను పోయి అడిగితే కాదు అని అంటారు. అంటే వాళ్ళకి నా మీద ఒక మంచి భావనేమో అని అనుకుంటున్నా. వాళ్ళు ఎలా ఏ విధంగా ఉన్నా నేను అడగను, కానీ నేను ఏదైనా పని అనిపోతే నాకు ఖచ్చితంగా చేసేవాళ్ళు. అప్పుడు 4వ వార్డులో ఇంతవరకు అమ్మవారిపేట పంచాయతీ ఉన్నప్పుడు కూడా మా 3 వార్డులుగా డివైడ్ అయినాయి, 3, 4, 5. నాకు ఆ 3 వార్డులలో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకంటే ఆ ముందు నుంచి ఉన్నాం కాబట్టి. ప్రతి దగ్గర కూడా నేను సర్వే చేయించి ఎన్ని పోల్స్ ఉన్నాయి మొత్తం చూసి, మనుషులు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ఊరికి దగ్గరలో ఉన్న ప్రతి పోలుకి సుమారు 185 కొత్త లైట్ నేను బిగించడం జరిగింది. అందుకని కౌన్సిల్ మీటింగ్లో కూడా అనేక మంది నా సోదరిమణుల కౌన్సిలర్స్ మాకు లైట్లు బిగించారు అది అని అడిగినా కూడా ఆ టైంలో నేను అడిగేవాడిని కాదు, ఎందుకంటే నాకు పుష్కలంగా అందించారు వాళ్ళు. మొత్తం ఇప్పుడుండే ప్రతి ఫ్రేము నేను బిగించింది ఆల్మోస్ట్ 180. అసలు నాకు అలాట్ చేసింది 75 185కి మరల్చగలిగాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలలో, నవరత్న పథకాలలో అత్యధిక మెజారిటీ కూడా 4వ వార్డుకే దక్కింది. సుమారు 30 చిల్లర కోట్లు పైచిలకు ప్రత్యక్షంగా ప్రజలకు అందించాం మేము. ఏది నేతన నేస్తం కింద 185 మంది చేనేత కార్మికులకి 4వ వార్డులో 185. అంటే ఒక సంవత్సరము ఎన్యూమరేషన్ జరిగేటప్పుడు కొన్ని మగ్గాలు అటు ఇటు ఉంటాయి జనరల్గా, ఓవరాల్గా చెప్తున్నాను. సంవత్సరానికి 24,000 రూపాయల లెక్కన మొత్తము 5 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు కూడా ఆ విధంగా వాళ్ళకి 5 సంవత్సరాల పాటు కూడా ఆ పథకాలు అందించడం కూడా 4వ వార్డు బాగా మంచి స్థానంలో ఉంది. ఇంకొకటి ఏందనంటే జగనన్న లేఅవుట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన ఇక్కడ జగనన్న లేఅవుట్లో 2,733 మందికి మా కౌన్సిల్లోనే మా ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇవ్వడం జరిగింది. అది ఒక ఊరేది. ఈరోజు 1,000-1,500 ఇల్లులు లోపల ఉన్నాయే ఒక వార్డు. మీ వార్డు నుంచి ఎన్ని? నా వార్డు నుంచి కూడా అత్యధికంగా సుమారుగా 130 లేదు 135, అంటే కొంచెం అటు ఇటుగా 130 దాకా ఇంచుమించుగా నేను అక్కడ పట్టాలు ఇప్పించి వాళ్ళకి హౌసింగ్ స్కీమ్లో శాంక్షన్ చేయించగలిగాను. అది కూడా నాకు తెలిసినంత వరకు వార్డు పరంగా ఎత్తుకుంటే చాలా ఎక్కువే, ఎందుకంటే ఒక్కొక్క వార్డులో 70-80 100 లోపల ఉండొచ్చేమో, కొంచెం అటు ఇటు కూడా అవి కూడా నేను చేయగలిగాను. అంతేకాకుండా వ్యక్తిగతంగా ఎవరు ఏ పని అని పిలిచినా కూడా పరిగెత్తేవాడిని. రెండోది నాకు ఒక విజన్ ఉంది. నాకు నిజం చెప్పాలంటే వెంకటగిరి మున్సిపాలిటీ మొత్తం మీద కూడా ఒక విజన్ ఉంది. అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. అయితే ఇప్పుడు నా వార్డు పరిమితికి మాత్రం అడిగారు కాబట్టి నేను చెప్తాను. నా వార్డులో ఎన్ని స్థలాలు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేయాలి, ఎన్ని సైడ్ డ్రైన్స్ వేయాలి అని చెప్పేసి నేను సొంతంగా సర్వే చేసుకున్నా. దానికి ఇంజనీర్ సలహాలు కూడా నేను తీసుకోవాలా. నేను నా కార్యకర్తను తీసుకొని టేప్ తీసుకొని ప్రతి వీధికి పోయి కొలతలు వేసా. ఇప్పుడు నా దగ్గర డైరీ ఉంది. ఇప్పుడు నేను 5 minutes తెప్పించి మీకు చూపిమన్నా చూపిస్తా. రాసేది కూడా కాదు, రాయాలంటే ఒక రోజు పడుతుంది. నేనే సొంతంగా పలాని వీధిలో పలానింటి దగ్గర నుంచి పలానింటి వరకు ఎంత పొడవు, ఎంత వెడల్పు, రోడ్డు ఎంత, ఇన్ని మీటర్లు ఉంది, ఉందని మొత్తము అది మా 4వ వార్డులో కుమ్మరమెట్టలో దిగువ, కుమ్మరమెట్ట ఎగువ, రహమత్ నగర్, షిరిడి సాయి లేఅవుట్, చాకలిపేట, తర్వాత ఇటు వస్తే సాలి కాలనీ, ఇవన్నీ ప్రాంతాల్లో ప్రతి వీధి సర్వే చేసి నేనే సొంతంగా డైరీలో ప్రాధాన్యత క్రమంలో రాసి పెట్టుకొని మాకు అమ్యూనిటీగా ఉన్న ఇంజనీరింగ్ సెక్రటరీగా ఉన్న అశోక్ అబ్బాయి చాలా మంచి వర్కర్ కూడా, మనకి ఇన్ఛార్జి ఏఈగా కూడా ఉన్నాడు మన మున్సిపాలిటీకి. అతనికి చెప్పి మొత్తం టోటల్ ఎస్టిమేషన్ కూడా వేశాను. ఎస్టిమేషన్ వేయించాను. మళ్ళా దాన్ని మన మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో పెట్టి అప్రూవల్ కూడా తీసి పెట్టుకున్నా, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేసి. అవి కూడా చేసి పెట్టా టెక్నికల్గా. అంటే ఎందుకంటే నా తాపత్రయము ఇప్పుడు నాకు సాధ్యమైనంత వరకు నా వార్డుని డెవలప్ చేయాలి.
ఇదే కాకుండా ఇంకా కూడా ఒక 4 కోట్ల రూపాయల ఫండ్స్ కానీ నేను తెచ్చుకోగలిగితే వార్డుకి, అంటే మాకు ఇంకా 6 monthsలో అయిపోతుందిలేండి, అది సాధ్యం కాకపోవచ్చు, కానీ నేను సర్వే చేసిన నాటికి 4 కోట్ల రూపాయల ఫండ్స్ కానీ నేను తెచ్చుకోగలిగితే నా వార్డుకి ఇంచుమించుగా 90-95% వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. నాకు తెలిసి ఏ వార్డులో కూడా గతంలో ఎవరన్నా చేశారో లేదు ఈ విధంగా నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే నాకు బ్లూ ప్రింట్ నా మైండ్లో ఉంది. ఏ పని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరు సహకారం తీసుకోవాలని. అయితే ఈ విషయాలలో నాకు పార్టీ పెద్దలు అండదండలు ఇచ్చారు. అలాగే మా వెంకటగిరి సంస్థానం రాజా గారు అండదండలు పుష్కలంగా ఇచ్చారు నా వార్డు డెవలప్మెంట్కి. వారు వంతు కూడా వాళ్ళు గట్టిగా కృషి చేశారు. ఇప్పుడు ఈ సెంట్రల్ లైటింగ్ ఉంది చూసారా, క్రాస్ రోడ్డు దగ్గర మన తారక రామ క్రీడా ప్రాంగణం దగ్గర నుంచి రాపూర్ రోడ్డు వరకు క్రాస్ రోడ్డు మీద ఉండే సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు మన ఆఫీస్ ముందు కూడా పోతుంది. ఇది కూడా మా ఎంపీ గారు శ్రీ గురుమూర్తి గారు ఆయన సొంత నిధులతో మా కౌన్సిల్ యొక్క అభ్యర్థన మేరకు ఆ రోజు మేమందరం కలిసి అభ్యర్థించి ఆయనకి లెటర్ పెట్టడం కూడా జరిగింది. వారు దానికి స్పందించి వెంటనే ఇవ్వడం కూడా జరిగింది. అది కూడా త్వరగా జరగాలని చెప్పేసి మా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అది ఎలక్షన్ కంటే కూడా ముందే త్వరగా కంప్లీట్ చేసడం కూడా జరిగింది. అంటే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, అయ్యింది ఎందుకు వైఎస్ఆర్సీపీ వెంకటగిరిలో ఓడిపోవడానికి కారణం ఏంది అసలు? గడప గడపకి తిరిగామని అంటున్నారు, గడప గడపకి అందించామని అంటున్నారు, 24,000 రూపాయలు ఇచ్చాము అని చెప్పిన అన్ని పథకాలు ఇచ్చారు. అసలు వెంకటగిరి కాదు, అసలు రామ్ కుమార్ రెడ్డి ఎందుకు ఓడిపోవడానికి కారణం ఏంటి? అంటే మీ దగ్గర ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నారా, లేదంటే జగన్ మీద నమ్మకం పోగొట్టుకున్నారా, లేకుంటే ఏ విధంగా జరిగిందంటారు? ఇక్కడ గెలుపు ఓటముల్ని డిసైడ్ చేసింది వ్యక్తులు కాదు. అంటే రామ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదు ఇప్పుడున్నటువంటి కురుగుల రామకృష్ణ గారు అని కానీ, అంటే వెంకటగిరి వరకు అలా వ్యక్తులని నేను అనుకోవట్లే, వ్యక్తులు కాదు. ఇక్కడ పార్టీలో పని చేసిన వాళ్ళకి, పని చేయని వాళ్ళకి స్టేట్ వైడ్ జరిగినటువంటి ఎలక్షన్స్లో ప్రజలు మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల, అంటే పని తెలుగుదేశానికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారనంటే అప్పటిదాకా చేసిన పనులు ఎవరైనా పని చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తారు కదా, ఇస్తారు. కానీ వాళ్ళు సూపర్ 6 అనే పథకాలు పెట్టి ప్రజల్ని ఆకర్షించారు. అంటే ప్రజలు ఏం ఆలోచించారనంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు మంచి చేశారు, ఏమొస్తే మనకు ఇంకా ఎక్కువ మంచి చేస్తాడు అన్న ఒక ఆలోచన విధానంతో అట్లా వేసారే తప్ప వ్యతిరేకత అయితే కాదు. అంటే వ్యతిరేక భావన కలగలేదంటారు? కలగలేదు. ఈరోజు మరి సంవత్సరము 3 నెలలు అంటే 15 నెలలు ఇంచుమించుగా జరుగుతున్నాయి. మరి ఈరోజు కూడా ప్రజల్లో ఏందనేది మీకు తెలియదేం కాదు. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి అభిమానం ఉంది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా కొన్ని వేల మంది ఆయన్ని చూడడానికి, ఆయన మీద అభిమానంతో స్వతంత్రంగా వెళ్తున్నారు. ఏ నాయకుడు కూడా డబ్బులు ఇచ్చి ఎక్కడికి ఎవరిని పంపించట్లే, ఎక్కడికి పోయినా కూడా ఆయన వెళ్తున్నారు. మరి అదే ఈరోజు అధికార పార్టీలో ఉన్న నాయకులు పోయినప్పుడు ప్రజలు అంత స్పందన లేదు అని అంటే తేడా ఎక్కడుందని మనం అనుకోవాలంటే నేను ఒకరిని విమర్శించడం కాదు ఇక్కడ నా ఉద్దేశం. ఉన్న పరిస్థితులు గమనిస్తే అలాగా. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నా 4వ వార్డులోనే నేను చాలా చేశాను, డెవలప్మెంట్ లేదని అంటున్నారు. ఎందుకు డెవలప్మెంట్ లేదు? డెవలప్మెంట్ ఉంది, చెప్పుకొని చేతకాల, తెలియలా. అంటే ఇప్పుడు మీ వార్డులో డెవలప్మెంట్ జరిగిందని చెప్పేసి మీ వార్డులో ఉండే ప్రజలందరూ మీకు సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి కూడా పిలిస్తే నారాయణ పలుకుతాడనేది ఒకటి, మన వార్డులో అంత అయితే డెవలప్మెంట్ జరిగింది అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు మీరు సాలికాలంలో ఒక్కరో బైక్ వేసుకున్నట్టు అడుగు పెట్టండి, మీకు ఫస్ట్ ఎంట్రన్స్ లోనే రోడ్డు, నేను వేసిన రోడ్డు కనిపిస్తా సచివాలయం ముందర, ఆ చిన్న ప్రాంతానికి అది హైవే ఉన్నట్టుంటుంది. వినాయకుడి గుడి ముందర ఉంది, వినాయకుడి గుడి ఎదురుగా రోడ్డు నేనే వేసాను. శ్మశానానికి వెళ్ళే దారి అది కూడా సగభాగం, అంటే అది వార్డుల కింద, అది మళ్ళీ 3వ వార్డు పరిధిలోకి వస్తాను, అంతవరకు వేసాం. ఇంకా చేయాల్సినట్టు చాలా ఉన్నాయి. అంతెందుకు షీడీసాయి లేఅవుట్లో ఎలా ఉండేదంటే కంప చెట్లు మొలిచి చాలా ఘోరంగా ఉండేది. రోడ్డు వేసాను, చాలా పెద్దది వేసాను. రహమత్ నగర్కి పోవడానికి అక్కడ నిత్యం పాపం వాళ్ళు, ఆ ముస్లిమ్స్ పేదవాళ్ళు, వాళ్ళు ఆటోల్లో ఇనుప సామాన్లు అవి ఇవి వ్యాపారం చేసుకుంటారు. బండ్లు రాలేవు అక్కడికి. సుమారుగా 240 నుంచి 50 మీటర్ల రోడ్డు అక్కడ మస్తాన్ యాదవ్ బిల్డింగ్ పక్కన నుంచి స్ట్రైట్ గా రోడ్డు వేసాను. నేను అన్ని ఆలోచించి దూరదృష్టితో పెట్టుకొని నేను చేశాను. కానీ ప్రజలు కూడా ఏందనంటే ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తారు, ఇంకా మంచి జరుగుతుంది అనేసి. లేదు ఈ పార్టీలో మనకు అంత మంచి జరగలేదు అనుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక పార్టీని ఎన్నుకుంటారు. కాబట్టి ఈ సర్వసాధారణం గెలుపోవటం అనేది సర్వసాధారణం.
ఇప్పుడు రామ్ కుమార్ రెడ్డికి కురుగొండ్ల రామకృష్ణకి వ్యత్యాసం ఏందండి? ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆయన ఒక సీఎం కొడుకు, అవును. ఇక్కడి నుంచి వెంకటగిరి నుంచే సీఎం అయ్యాడు వాళ్ళ తండ్రి గారు. అవును. ఆయన కొడుకుగా వాళ్ళ అమ్మ రాజలక్ష్మి ఎంపీగా పోటీ చేసింది, ఎమ్మెల్యేగా వచ్చింది. ఇప్పుడు కొడుకుని దింపి కురుగొండ్ల రామకృష్ణ 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాడు. అవును. వీళ్ళిద్దరికి వ్యత్యాసాలు ఏది? కురుగొండ్ల రామకృష్ణ గారు 3 మాటలు ఎమ్మెల్యేకి గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. రామ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోయారు. అంటే గతంలో అంటే ఆయనకి ఇష్టం లేకపోతే అది మధ్యలో ఆయన విరమించుకున్నారు, అంతే, ఓడిపోయారు. కానీ ఆయన 3 మాటలు గెలిచాడు, ఒకసారి ఓడిపోయారు అనే దాని మీద నేను ఎక్కువ మాట్లాడను. రామ్ కుమార్ రెడ్డి గారి విషయం చెప్తాను. రామ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ప్రభంజనంలాగా తెలుగుదేశం పార్టీ 175కి కూటమి పార్టీ అంతా కలిసి 160 చిల్లర గెలుచుకున్నారు. ఆ క్రమంలో ఆయన ఓడిపోయారే తప్ప ఇంకొకటి కూడా మెజారిటీ కూడా పెద్దగా ఎక్కువగా తేడాతో ఏం ఓడిపోలే. అది కూడా మనం గమనించాలి. అది దురదృష్టవశాత్తు తప్ప అందులో ఒకరి తక్కువేం కాదు, ఒకరి ఎక్కువేం కాదు. ఇద్దరు రాజకీయ నాయకులే, ఇద్దరు హేమహేమీలే. ఇక్కడ ఒకరు ఎక్కువ తక్కువ ఎప్పుడు కాదు. కాకపోతే రామ్ కుమార్ రెడ్డి గారికి టైం ఆడ కలిసి రాలి, అంతే. ఆయన కృషిలో ఏం లోపం లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. వెంకటగిరి పోలేరమ్మ జాతరని ఎప్పటి నుంచో రాష్ట్ర పండుగ చేయాలనుకుంటే కొద్ది రోజుల ముందు 2023 జూన్ 7వ తేదీ కొద్ది నెలల ముందు కొద్ది టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేతన నేస్తం నిధులు కూడా 2023లో ఇక్కడే రిలీజ్ చేశారు ఆయన బట్టన్ నొక్కి. ఆ మీటింగ్లోనే వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరను కూడా రాష్ట్ర పండుగగా చేయించారు. రామ్ కుమార్ రెడ్డి గారి ఘనతది చేయించారు. మళ్ళా టెక్నికల్గా ఆ జీవోలు అవన్నీ తీసుకున్నట్టు చాలా టైం పడుతుంది. ఈ లోపల జాతర దగ్గరకు వస్తూ ఉంది. అది ఉరుగులు పరుగుల మీద జరిగే వ్యవహారం. అప్పుడు ఆయనకి సామర్థ్యం ఉంటేనే కదా అంత ఫాస్ట్గా తీసుకెళ్ళి మళ్ళా సీఎం ఆఫీస్లో కూర్చొని పట్టుబట్టి ఆర్డర్స్ తీసుకొని వచ్చారు. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా గమనించాలి. వెంకటగిరి పోలేరమ్మ జాతరని ప్రతి వార్డులో కూడా అందరు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో జాతర నాటికి ముందే అందరు కూడా పోలేరమ్మకి పూజా పునస్కారాలు కూడా చాలా గొప్పగా చేయించారు. ప్రతి వార్డులో చేసాం, అందరం ప్రతి 25 వార్డులలో చేశాం. అలాగే జాతరలో పాల్గొన్నాం. ఆడ రామ్ కుమార్ రెడ్డికి సామర్థ్య లోపమేం లేదు, ఇద్దరు హెమాహెమేలే. కాకపోతే దురదృష్టం అంతే, దాన్ని మనం వేరే విధంగా లెక్కేయాలి. మీ గురువు గారు పూజ్యులైన అని చెప్పేసి రాజా గారు అని అంటున్నారు. కుమార్ రెడ్డి గారికి సర్వజ్ఞ గారికి తేడా ఏంటి? ఇప్పుడు ఒక విషయం చెప్తాను. వెంకటగిరి సంస్థానం రాజా గారు ఒక డిఫరెంట్ కోణం, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఒక డిఫరెంట్ కోణం. వీరు మొదటగా రామ్ కుమార్ రెడ్డి గారి గురించి చెప్తాను. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, అంతకుముందు మంత్రిగా, అంతకుముందు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా గెలిచి మన వెంకటగిరి లాంటి వెనకబడిన ప్రాంతాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. వారి సతీమణి గారు అయినటువంటి శ్రీమతి నేదురుమల్లి రాజలక్ష్మి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు, మంత్రిగా కూడా అయ్యారు. వారు కూడా గొప్పవారే. అయితే వారి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ తనయుడుగా వెంకటగిరిలో, ఈ వెంకటగిరే కాకుండా గూడూరు చుట్టుపక్కల కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి. చాలా డిసిప్లిన్ పర్సన్గా ఉంటారు, క్రమశిక్షణ కలిగినట్టుగా ఉంటారు. సో అది వారి గురించి. ఇకపోతే మా రాజాగారు గురించి. మా రాజాగారని ఎందుకంటానంటే నా పుట్టినిల్లు, నా సొంతిల్లు లాగా రాజాగారు అంటే. నేను ఎప్పటికీ రాజాగారి మనిషినే, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు కూడా. రెండిటికి కంపేర్ చేయకూడదు. ఎందుకనంటే ఎవరైనా కానీ రాజాగారు ఉన్నారు, నేను రాజాగారితోనే ఎప్పుడు కూడా ఉంటా, రాజాగారితోనే కలిసి ఉంటా, అందులో డౌట్ అయితే లేదు. అవసరమైతే రాజకీయాన్నైనా వదులుకుంటాను, కానీ అవసరమైతే అటువంటి పరిస్థితి వస్తే, మీరు చెప్పినట్లుగా ఏదైనా అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే నేను రాజకీయాన్నైనా వదిలేస్తాను. కానీ వెంకటగిరి సంస్థానం రాజా గారిని, ముఖ్యంగా మా బాస్ సర్వజ్ఞ యాచంద్ర గారిని వదిలే సమస్యలు. అయితే
మీరు అన్నారు ఇద్దరిలో ఎమ్మెల్యేగా ఎవరు నిలబడతారు అనేది. మీరు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. మొన్న రామ్ కుమార్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు వైసీపీ పార్టీలో. ఇచ్చినప్పుడు మేమందరం కూడా కష్టపడ్డాం. మరి నేను అప్పుడు రాజాగారి మనిషినే కదా, కానీ రామ్ కుమార్ రెడ్డి గారి కోసం కూడా కష్టపడ్డాను కదా. మరి జనాభాలో మేము పెట్టిన ఈ మధ్య పోస్టులు అది నేను చూడలేదు, కానీ జనాల్లో ఇప్పుడు ఒక పాయింట్ అయితే నాకు అర్థమవుతుంది. నేను విన్నాను మీరు చెప్పిన దాని గురించి, నేనైతే చూడలేదు. కానీ మీకు కూడా ఓపెన్గా చెప్తా, నేను సర్వజ్ఞ సార్తో చాలా సన్నిహితంగా దగ్గరగా ఉంటా. వారితో పెద్దవారు నాకు ఆ చనువు నాకు ఇచ్చారు వారు. అయితే ఇప్పటి వరకు కూడా నారాయణ నేను పోటీ చేస్తాను, నేను నిలబడతానని ఆయన చెప్పలా. సర్వజ్ఞ సార్ చెప్పలా ఎక్కడ. రాబోయే రోజులు నేను పోటీ చేస్తానని ఆయన చెప్పలా. రూమర్స్ అయితే రకరకాలుగా వచ్చేసాయి ఈ మధ్య. ఆ యూట్యూబ్ ఛానళ్ళను ఇంకోటనో అదే మీరు చెప్పినట్టు మీరు పెట్టింది అయితేనేమి రకరకాలుగా వచ్చాయి. అది మాత్రం వాస్తవం. కానీ సర్వజ్ఞ ఆచంద్ర గారు ఆలోచన ఆయనకుంటే ఎవరు చెప్పినా చెప్పకుండా మొట్టమొదటి నాకు చెప్తాడు. కానీ ఈ రోజుటి వరకు కూడా మనం పోటీ చేస్తాం, మనం దిగుతామనే ఆలోచన ఆయనకి లేదు. ఆయన పనేది ఆయన చేసుకుంటున్నారు. 10 మందికి సహాయం చేస్తారు, 10 మందికి గుప్తదానాలు చేస్తున్నారు. శక్తి ఉన్నంతలో ఆయన చేస్తారు, బయట కూడా చెప్పుకోరు ఆయన. అంతే తప్ప రామ్ కుమార్ రెడ్డి గారి గురించి సర్వజ్ఞ గారి గురించి కంపేర్ చేయడం ఎందుకో నాకు అది ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. ఎందుకంటే సర్వజ్ఞ సార్ దిగుతాను పోటీ చేస్తానని ఇప్పటిదాకా ఎక్కడ చెప్పలా, కనీసం నాతో కూడా చెప్పలా. ఆయనకు ఆలోచన లేదు ఆయన. ఈ మధ్య కాలంలో బాగా వినిపించింది కూడా, అంటే గారికి పోటీ దిగుతున్నారు రాజకీయాల్లో సునీల్ గారు అన్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఏమో సునీల్ గారు వచ్చిన తర్వాత తెలుస్తుంది. సునీల్ గారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తాను నేను. 2004లో కూడా సర్వజ్ఞ గారు దిగుతారని చెప్పేసి ఒక రూమర్ వచ్చింది. వచ్చింది, నేను చెప్తాను నేనండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన యువకులు కదా, పెద్ద ఆయనకి ఇస్తామని చెప్పేసి ఆయన టికెట్ ఇచ్చారు. 2009లో కూడా నిజంగానే దిగాలన్న ఆలోచన సర్వజ్ఞ గారికి ఉన్నది. ఉంటే అప్పుడు టికెట్ ఆఖరి మూమెంట్లో అంటే ఈయనకే ఇస్తారు అన్న పరిస్థితి నుంచి సర్వజ్ఞ కుమార్ యాచంద్ర గారికి ఇస్తారు అని చెప్పేసి సార్కి కురుగుల రామకృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు 2014లో కూడా ఆయనే దిగుతారు, ఆయనకి మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తారనే రూమర్ కూడా నడిచింది. కానీ సర్వజ్ఞ సార్ ఎక్కడ కూడా దిగాలని అనుకోవాలి అప్పుడు కూడా. తర్వాత 2014 తర్వాత 2019లో కూడా సేమ్ ఇలాగే రూమర్స్ హల్చల్ చేసాయి. అప్పుడు చేస్తుంటే అప్పుడు కూడా ఆయన దిగాలన్న ఆలోచన ఆయనకి లేదు. అప్పుడే మనకి రామనారాయణ రెడ్డి గారు దిగడం జరిగింది. సో ఇవేమవుతుందంటే ప్రతిసారి కూడా ఆ రూమర్ అనేది తెర మీదకైతే వస్తూ ఉంది నగిరి దగ్గర. అంటే బయట వాళ్ళ అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ నాకు తెలిసి ఆ ఆలోచన ఆయనకి లేదంటారా? లేదు. 4వ వార్డు ఎంఏ నారాయణ వాళ్ళ వార్డులో ఎవరైనా సరే బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా ముందుగా మీకు చెప్పాలని చెప్పేసి ఒక రూమర్ ఒకటి వచ్చిండదు. అది ఎంతవరకు నిజం అంటారు? మీకు చెప్పండి ఏ పని చేయకూడదు ఆ వార్డులో ప్రజలు అని చెప్పేసి ఒక రూమర్ అనేది ఒక బాట స్ప్రెడ్ అయి ఉండదు. అది ఎంతవరకు నిజం అంటారు? తమాషా ఏంటంటే నిజంగా ఇప్పటిదాకా నాకు ఆ విషయం కూడా తెలియదు. నేను నోట్ వెంట వింటున్నా. ఆ రూమర్ అయితే ఎక్కడో దగ్గర నా చెవికి వచ్చి ఉండేదేమో, కానీ అయితే మాకు ఎట్లా వినిపించింది అంటారు? అదే నాకు అర్థం కదా. ఒకవేళ వాళ్ళు కానీ ఏది కానీ మీకు కానీ సపోర్ట్ చేయకపోతే, వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు సంథింగ్ ఏది ముట్టకపోతే వాళ్ళకి ఏ పనులు జరగవని, సచివాలయంలో ఏ విధంగా ఏ పనులు పెన్షన్లు కానీ సంథింగ్ అదర్ యాక్టివిటీస్ కానీ ఏది అందనీయకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక వాక్యం అనేది బాగా వినిపిస్తుంది కూడా. మా దగ్గర కూడా ఉంది కూడా, అది బై ప్రూఫ్ కూడా ఉంది. ఏమంటారు దానికి? ఏమి ఇబ్బందిలే, ప్రూఫ్ ఉంటే చూపెట్టండి, ఇబ్బందిలే. అంటే మీ దగ్గరకు వచ్చిన రూమర్ ప్రూఫ్ ఉందో ఏదో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ అటువంటి పని చేయను కూడా. ఒకటి ఏంటంటే మీరు చెప్పింది, ఎవరు ఇల్లులు కట్టుకున్నా కూడా అసలు ఎవడు ఎక్కడ కడుతున్నాడో నాకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఎవడో ఇల్లు కట్టుకుంటారు, నాకేం సంబంధం? అది నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు ఏదైనా ఉంటే మున్సిపాలిటీ పోతారు, అప్లై చేసుకుంటారు, వాళ్ళ పాటు వాళ్ళు కట్టుకుంటారు. లక్షల రూపాయలు లక్షలు వాళ్ళ కష్టార్జితం దారబోసి వాళ్ళు ఇల్లు కట్టుకొని శుభమాన్ చేస్తూ ఉంటే మధ్యలో మాట్లాడేది మనం ఎవరు అండి? కడుపుకు అన్నం తిన్న వాళ్ళం అయితే మనం మాట్లాడతాము. నేనైతే మాట్లాడను, నాకు సంబంధం లేదు. ఇంకో రెండో విషయం చెప్తాను. వ్యాపారస్తులు కూడా ఎవరైనా సరే బయట షాప్ పెట్టుకోవాలన్నా కూడా అలాంటి షాప్ పెట్టుకుంటున్నాం సార్, మేము రోడ్డు మీద పెట్టుకుంటాము అనే వాక్యం వినిపించినా కూడా, మిమ్మల్ని వచ్చి అడిగితే కూడా ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు
అనే వాక్యం ఒకటి బాగా వినిపించిందా? ఇది కూడా మీ నోటి వెంటే వింటున్నా, ప్రజలు కూడా నిజంగా తెలియదు అంటారా? 100కి 1000%, 1000 కాదు ఇంకా ఎంత శాతం అని పెట్టుకోండి, 100కి 1000% పైన అబద్ధం. ఎందుకనంటే నా వ్యక్తిత్వమే అటువంటిది కాదు. కరప్షన్ చేయలా, ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోవాలా, అంతమంది చేనేత కార్మికులకు ఇస్తే ఎవ్వరి దగ్గర రూపాయి చేయి చాపలా. రెండోది మధ్యస్థాలు చేసినప్పుడు కూడా కొంతమంది ఇవ్వ చూపిన సందర్భాలు మధ్యస్థాలుగా, ఏది మామూలుగా గొడవలు, పోలీస్ గొడవలు కూడా దరిదాపులు కూడా నేను రాలేను. నా వ్యక్తిత్వం చాలా డిఫరెంట్. రెండవది వచ్చి అప్పుడే కాదు, నేను ఈ 30 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను సంపాదించిన నా కష్టార్జితమే రాజకీయాల కోసం ఖర్చు పెట్టా, కార్యక్రమాలకు అన్నిటి నా సొంత డబ్బులే ఖర్చు పెట్టా. ఇప్పటికి కూడా ₹1 సంపాదించుకొని కౌన్సిలర్స్లో నేను కూడా ఒకటి అన్అఫిషియల్గా ఎక్కడ కూడా డబ్బుల కోసం పాల్గొను. నాకు కావాల్సింది ఒకటే, గౌరవ మర్యాద, పేరు ప్రఖ్యాతులు. ఒకవేళ తెలుసో తెలియకో నన్ను ఎవరైనా ఒక మాట అంటే తర్వాత నిజాలు తెలుసుకున్నాక వాళ్ళే బాధపడతారు తప్ప నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఒక్క ఫోన్ చేసిన, ఒక మెసేజ్ పెట్టిన సమస్య అంటే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉండేవాడిని. నా మనస్తత్వం అటువంటిది. ఏ అంగడి పెట్టుకున్నా, ఇంకొకటి తెలుసా, పాల కేంద్ర సెంటర్ రోడ్డు పక్కన పెట్టుకున్న అంగళ్ళల్లో కూడా ఎవరు ఏం పెట్టారు నాకు ఇప్పటి కూడా సరిగ్గా తెలియదు. ఎందుకంటే నేను ఎక్కువసేపు అక్కడ నిలబడి ఎవడు ఎక్కడ పెడుతున్నాడు, ఏ విధంగా పెడుతున్నా కూడా నాకు తెలియదు. నా పని ఎంతవరకు అంటే నేను ఇంట్లో నుంచి కదిలితే నేను బయట వస్తాను, నగరికి వెళ్తాను రాజాగారి దగ్గరకు, లేకపోతే నా ప్రొఫెషనల్ రీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇటీవల స్టార్ట్ చేశాను. దేవుని దయ వల్ల బాగానే జరుగుతూ ఉంది, నేను చేసుకుంటున్నాను. అంతేగాని అనఫిషియల్గా కానీ ఒక తప్పుడు నిర్ణయాలు కానీ నేను చేయలే. ఇంకొకటి మీరు అన్నారు, పెన్షన్లు అవి పెట్టేటప్పుడు కానీ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఆపిస్తాడని చెప్పాను. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా సచివాలయంలో ఇప్పుడంటే నెల క్రితం కొత్త వాళ్ళు వచ్చారు, నెల క్రితం. దానికి ముందు వాళ్ళ లిస్ట్ మీకు ఇస్తా, ఏది కింది స్థాయి నుంచి అక్కడ పనిచేసిన ప్రతి ఉద్యోగి లిస్ట్ మీకు ఇస్తా, ఫోన్ నెంబర్. మీరు కాల్ చేయండి వాళ్ళకి. కాల్ చేసి ఏ రోజైనా కానీ కౌన్సిలర్ నారాయణ ఒక్క పెన్షన్ ఆపమని కానీ, లేదు నేను చెప్పిన దాకా పెట్టద్దని కానీ ఏమన్నా చెప్పాడా అని మీరు వాళ్ళని అడగండి. ఎందుకంటే వాళ్ళే కదా సాక్ష్యం చెప్పాలి. ఒక్కరి దగ్గరైనా కూడా సార్ మమ్మల్ని ఈ విధంగా ఆపమన్నాడు అని కానీ మీరు చెప్పిస్తే, మీరు చెప్పిందని నేను అగ్రి అవుతా. ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే అసలు ఆ నేచర్ నాకు లేదు. నేను ఇంకా పిలుస్తా, రండయ్య బాబు నేను పెట్టిస్తాను, రండి నేనే పబ్లిక్లోకి వెళ్తాను. అంతే తప్ప చేసేటి ఎక్కడ కూడా చెడగొట్టే మెంటాలిటీ కానీ, ప్రజలకు అందకుండా చేసేటి కానీ. ఎందుకనంటే ఇప్పుడే కాదు సునీల్ గారు, ₹75 పెన్షన్ నుంచి కూడా నేను ఇప్పిస్తున్నా అమ్మవారిపేట పంచాయతీ ఉన్నప్పుడు. ఆ రోజుట్లో 6 నెలలకు 1-2 పెన్షన్లు వచ్చేటి. ఈరోజు 3,000 దాటి 4,000 దాకా కూడా అయింది. కానీ అందరికీ నేను మంచి చేశానే తప్ప ఒక్కరికి చెడు చేయలా, ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకుని డబ్బులు చేయలే పని. ఎప్పుడు కూడా చేయనట్ల నేను. నాకు తృప్తి ఏంటంటే ప్రజలకి మంచి చేయడమే నా తృప్తి, అంతే. అంటే మరి గతంలో మీ మీద ఒక లేడీ కేసు ఒకటి వచ్చింది, అదేమంటారు? అది రాజకీయానికి సంబంధించి దాన్ని ఏమంటారు, ఒక రాజకీయ తుఫాన్లో ఒక భాగం అది. దానికి మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ ఇంక్లూడ్ అయ్యి, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి, నాకు గతంలో ఒక 20 years నుంచి కూడా 25 years నుంచి కూడా పార్టీల పరంగా వ్యతిరేకంగా ఉన్న లోకల్ వాళ్ళందరినీ వీళ్ళందరినీ సమీకరించుకొని నాకు టికెట్ రాకూడదని చెప్పేసి ఆ ఎలిగేషన్ ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాస్తవాలు ఏందో మీ మనస్సాక్షి కూడా తెలిసి ఉన్నాయి అవి. అయితే దాంట్లో తమాషా ఏంటంటే అది ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఆ రోజు డూ ఆర్ డే అన్నటువంటి పరిస్థితి అది. ఎందుకంటే నా రాజకీయ జీవితాన్ని అంతా బయటేశారు ఆ రోజు. కానీ నేను భగవంతుడికే చెప్పుకున్నా ఆ రోజు. భగవంతుడు ఈ రోజు కూడా నన్ను, నా కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు. కానీ నా మీద అభాండాలు మోపి రకరకాల ప్రయత్నాలు చేసి నా మీద కేసులు పెట్టి నన్ను ఇరికిచ్చి ఇబ్బందులు పాలు చేయాలనుకున్నా కూడా కష్టాలు పడ్డాను. ఎందుకండి అంత మీ మీద అంత కక్ష మీ వాళ్ళ మీద? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నాకు టికెట్ ఇప్పకూడదు అనే కాడి నుంచి 1-2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది ఏమైపోయిందంటే నా మీద అసంతృప్తిగా మొదటి నుంచి యాంటీగా ఉంటారు కదా, వీళ్ళందరూ సంఘటితం కలిసి ఇప్పుడైతే ఈ నెలకు నారాయణ ఇబ్బంది పెట్టచ్చు అని ప్రొసీడ్ అయ్యారు. తమాషా ఏంటంటే దాంట్లో నేను ఒక్కడిని కాదు, అందరు మీరే అనుకుంటున్నారు, నా భార్యని, నాతో పాటు 2 కార్యకర్తలను కూడా ఇరికిచ్చారు. అయితే అది ఎలా వచ్చిందో అలాగే పోయింది. భగవంతుడే నేను చేయలే, నేనేమి చేయలే. రాజా గారికి చెప్పుకున్నాను, వారికి అంతా తెలుసు, మొత్తం ఆయనకి తెలుసు. వెంకటేశ్వర స్వామి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి నా కోరిక. అప్పుడు వెళ్ళే ముందర రోజు ఇవన్నీ జరిగాయి. ఆ రోజు ఉదయమే నేను నడుచుకొని వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి నాకు ఇక్కడ జరిగిన పరిణామాలన్నీ మీలాంటి మిత్రులందరూ కూడా నాకు వాట్సాప్ పెట్టారు. అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి నాకు సిగ్నల్ అందినంత వరకు చూశాను. కళ్ళలో నీళ్లు పడ్డాయి. ఆ రోజు బాధేస్తుంది నాకు. నేను అందరికి మంచి చేసి ఎందుకు ఇంత కక్ష కట్టారని. సరే అయితే అయిపోయింది అనుకున్నా. ఆ దేవుని చూసి దండం పెట్టుకున్నది ఒక్కటే. ఇప్పుడు ఆ లేడీ కూడా ఇప్పుడు మీ మీద రివర్స్ అవడానికి కారణం ఏంటి అసలు? తెలియదు అసలు, తెలియదు. మీరేదో కొంచెం హింసించారని చెప్పి, కొంచెం వేధించారని చెప్పి అన్ని పుకార్లు రావడంలో ఆ మనిషిని అంత రెచ్చగొట్టడానికి కారణం ఏంటి? అసలు మీ మీద పగేందుకు? అక్కడ పనిచేసే అడ్మిన్ అనే అబ్బాయి వాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వల్ల కాదు, మీ పార్టీ అప్పట్లో మా పార్టీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ మంది పెద్దది, చాలా రకంగా ఒక రకంగా 24 వార్డులు ఎత్తుకున్న మున్సిపాలిటీ పెద్దది. చైర్పర్సన్గా ఉన్న నక్కా భానుప్రియ ఏ విధంగా పాలన చేసిందంటారు మీ కౌన్సిలర్ పరంగా? కౌన్సిలర్ ప్రజలందరికీ తెలిసిందే. పర్వాలేదు అని అనుకున్నప్పుడు మళ్ళా కౌన్సిలర్ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎందుకు? అవిశ్వాస తీర్మానంలో. అదే కదా, అప్పుడు బయట ఎక్కడికి పోను. నేను వెంకటగిరిలోనే ఉన్నా. నేనైతే వెంకటగిరిలోనే ఉన్నా. మరి ప్రతిసారి ఎందుకు మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో ఆమెను క్వశ్చన్లు అడుగుతానే ఉంటారు, ప్రతి ఒక్కరు ఆమెకి ఎదురు సమాధానం చెప్తానే ఉంటారు? ఏ విధంగా పాలన సాగిస్తుందన్న సాగించలేకపోతుందా? ఆమె గురించి నేను చెప్పలేను, పర్వాలేదని చెప్పాను ఇందాకే. కానీ కౌన్సిల్ మీటింగ్లో రకరకాల సమస్యల్ని ఆ వేదిక మీద మున్సిపాలిటీకి సంబంధించి అత్యున్నతమైనటువంటి వేదిక, ఎక్కువ మెజార్టీ మీరే ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మెజార్టీ కదా, ఆల్మోస్ట్ అందరూ వాళ్ళే. అదే ఒక 6 మంది 7 మంది పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు, 3. ఎందుకు అంత గొడవలు పడేంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది మీకు అసలు? నాకు తెలిసి గొడవలనేం కాదు, సమస్యలు చెప్పేటప్పుడు ఎదుటి మనుషులు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి కొంచెం పొరపచ్చాలు ఉంటాయి అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరికి ఉండదు. ఆడ కాసేపు నేను ఒక సమస్యని కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తాను, మధ్యలో ఒక ఆయన అందుకొని మాట్లాడతాడు, నువ్వు అదే కాసేపు కూర్చో, అట్లా ఇట్లా అర్చుకుంటారు కాసేపు, మళ్ళీ నార్మల్ అయిపోతారు. అక్కడ ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా ప్రజా సమస్యల మీదనే మాట్లాడడం జరుగుతుంది అందరూ కూడా. ఆ సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నా? అయితే అంటే ఇక్కడ సమస్యలు తీర్చడం అని అంటే రెండు అంశాల మీద ఆధారపడి వస్తుంది. ఒకటేంటంటే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు, రెండోది మున్సిపాలిటీ ద్వారా వచ్చే నిధులు, జనరల్ ఫండ్. ఆ ఫండ్స్లో మన మున్సిపాలిటీకి, మనది గ్రేడ్ 3 మున్సిపాలిటీ, మన మున్సిపాలిటీకి నిధులు చాలా తక్కువగా ఉంటాయి. అందులో మనది ఏంటంటే ఇటీవల కాలంలో అంటే 2005 నుంచి ఏర్పడినటువంటి మున్సిపాలిటీ. సో ఇది ఇంకా పూర్తి స్థాయిలో ఆర్థికంగా అంత డెవలప్ కాలే ఇంకా. రెండోది మన మున్సిపల్ పరిధిలో ఇంటి నుంచి వచ్చే పన్నుల రూపంలో వచ్చేటి ఎక్కువ ఆదాయం తప్ప మిగతా ఫ్యాక్టరీలు కానీ ఇంకోటి కానీ వెంకటగిరి మున్సిపాలిటీలో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి పరిశ్రమలు కానీ ఏమీ లేవు. అందువల్ల ఆదాయం సోర్స్ చాలా తక్కువ ఉంది. సో ఉన్న దాంతోనే సరిపెట్టుకుంటా రావాలి. అటువంటప్పుడు ఒకరోజు ముందు వెనక అవుతుంది. సో అటువంటప్పుడు జనాలు ఒత్తిడి చేస్తారు మమ్మల్ని. ఒత్తిడి చేసినప్పుడు గట్టిగా మనం చిన్న మీ కౌన్సిలర్ అతనే మీకు చూసే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది, ఎప్పుడు పోస్టులు పెడతానే ఉంటాడు. ఈ వార్డులో ఇది జరగలేదు, ఆ వార్డులో ఇది జరగలేదు, నా 14వ వార్డులో ఎప్పుడు ఇది ఇబ్బందిగానే ఉండదు, నాకు సహకరించట్లేదని పెడతా ఉంటారు. అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా కౌన్సిలర్కి తీర్చలేని చైర్పర్సన్ మీకు అవసరమా? అంటే నేను ఒక మాట చెప్తాను సార్, ఒక్కొక్క కౌన్సిలర్కి సంబంధించి డిఫరెంట్ మెంటాలిటీ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవగాహన ఉంటుంది. ఉదాహరణకి ఆయన మాట్లాడుండొచ్చు, ఆయన వార్డుకి సంబంధించి ఆయన ప్రాబ్లమ్స్ ఆయన గొప్ప అనుకొని ఆయన మాట్లాడుండొచ్చు. కానీ ఇప్పుడు నేను ఎప్పుడు ఎక్కడ గొడవ చేయాల, నేను సమస్యను మాత్రం. ఈ మధ్యకాలంలో కూడా మీరు నా వార్డులో కొన్ని పనులు జరగట్లేదు, మాకేం ఫండ్స్ రావట్లేదు, మేము ఎట్లా అభివృద్ధి చేయాలా అని చాలా సార్లు మీరు రిమైండింగ్ చేస్తున్నారు. అంటే అడగడం వేరు, గొడవలు చేయడం అంటే గట్టిగా అట్లేం కాదు. అంటే మీరు అడిగే దాంట్లో నిదానంగానే అనిపిస్తుంది. కాస్త ఏంటంటే నేను చెప్పి చేయించుకుంటా, అది ఒక్కొక్కరు టాలెంట్ అనుకోవాలో లేకపోతే ఇంకోటి ఏదో. అదే మీకున్న టాలెంట్ అది. మొన్న కుమ్మరమెట్లో కూడా బోరేయించుకోగలిగా. నేనే పోయి టెంకాయ కొట్టాను, పుష్కలంగా నీళ్లు పడ్డాయి, 40 సంవత్సరాల సమస్య పరిష్కారం అయిపోయింది.
చేయగలిగాను. అయితే ఇక్కడ ఏ కౌన్సిలర్ ఏం మాట్లాడినా కూడా ఒకటి వాళ్ళకున్నటువంటి అనుభవం దృష్ట్యా మాట్లాడతారు, లేదు వాళ్ళకున్నటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు నాలుగు రకాలుగా ఉంటారు కానీ అందరూ ఒకటిగానే ఉండలేరు కదా. భావ వ్యక్తీకరణ జరిగేటప్పుడు మాట తీరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అంత మాత్రాన ఎవరికెవరు చెడ్డలే. కాసేపు అక్కడ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అందరం కూడా ఒకటిగా ఉంటాం. అయితే నేను మున్సిపాలిటీలో మొదట్లోనే నేను ఒక సూచన చేశాను చాలా కాలం క్రితమే. అంటే నాకున్న అనుభవం దృష్ట్యా వెంకటగిరి మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశాన్ని వీడియోలు కాకుండా డైరెక్ట్ లైవ్ ఇవ్వాలని నా కోరిక. అంటే ఏ విధంగా నాకుంది లైవ్, అంటే అక్కడ జరిగే ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా లైవ్ ఇవ్వాలి ప్రజలకి. వెంకటగిరి ప్రజలు చూడాలి. ఎందుకు నేను కోరుకుంటానంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే, ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, మూడో నేత్రంగా కెమెరా ఉంది. ఇక్కడ కెమెరా ఉంటే ఏం చేస్తాం, చాలా జాగ్రత్తగా డిసిప్లిన్గా మాట్లాడతాం మనం. కెమెరా లేదనుకోండి మన ఇద్దరం బయట టీ తాగుతాం, లోకాభయ రామాయణం అంతా మాట్లాడతాం మనం. సో ఒక కెమెరా ఉన్నదనుకోండి అక్కడ, అంటే నేను చెప్పేది నా అనుభవం. అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ నేను కూడా నా గురించి చెప్పుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది నా దృష్టిలో నేనైతే నాకు పెద్ద విషయం కాదు. కౌన్సిలర్గా చేయగలను, చైర్మన్గా చేయగలను, ఎమ్మెల్యే కూడా చేయగలను. అంటే అంత అడ్మినిస్ట్రేషన్ నాకు తెలుసు, నాకు పట్టు ఉంది అడ్మినిస్ట్రేషన్ మీద. అది ఎలా సాధ్యమవుతుందనంటే కింది స్థాయి నుంచి ఏం జరుగుతుందో తెలుసుకోవడము, ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి, అధికారులను ఎలా సమన్వయం చేసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్తో మనం ఎలా మెలగాలి, ఏ డిపార్ట్మెంట్తో మనం మీటింగ్లు పెట్టుకోవాలి, ఏ డిపార్ట్మెంట్తో మనము రివ్యూలు చేయాలి, ఇవన్నిటి మీద నాకు అవగాహన ఉంది. భగవంతుడు నాకు ఆ ఇది ఇచ్చాడు, తెలుసుకున్నాను. అలాగే నేనేమంటానంటే మనము ప్రజాప్రతినిధులు గెలిచాం. ఎవరికి జవాబుదారి? మనము ప్రజలకు జవాబుదారి. ప్రజలకు జవాబుదారి అయినప్పుడు మనము 4 గోడల మధ్య కూర్చున్నప్పుడు ఆ వీడియో కానీ ఉంటే ప్రజలందరికీ తెలుస్తుంది, అరే నేను నా వార్డు నుంచి ఒక ప్రజాప్రతినిధిని పంపించాను, ఒక వ్యక్తిని పంపించాను, ఆయన మన సమస్యల మీద ఏ విధంగా అడుగుతున్నాడు ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏ వార్డు ప్రజలకు ఆ వార్డు వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం మీద వెంకటగిరి మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రజలకు తెలుస్తుంది. అలా కాకుండా మామూలుగా సోషల్ మీడియాలో వచ్చేది, మామూలుగా న్యూస్లో వచ్చేటివి, ఇవన్నీ కొన్ని బిట్లుగా అటు ఇటుగా వస్తాయి. డైరెక్ట్ లైవే ఉందనుకోండి, అప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట, వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందువల్ల లైవ్ పెట్టాలనేది నా కోరిక. చిన్న వాక్యం ఒక 1 wordలో చెప్పేయండి, రామ్ కుమార్ రెడ్డి అంటే ఏంది? ఒక అడ్మినిస్ట్రేటర్. సర్వజ్ఞ కుమార్ అంటే వెంకటగిరిని శాసించగలిగే, పరిపాలన చేయగలిగే దక్షత ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు. కురుగుండ్ల రామకృష్ణ మన వెంకటగిరిలో 3 మాటలు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గెలిచిన ఏకైక వ్యక్తి. ఎంపీపీగా ఉన్న తనూజారెడ్డి నాకు తెలియదు ఆ గురించి. నక్కా భానుప్రియ మా మున్సిపల్ చైర్పర్సన్ గారు ఆమెని ఒక రాజకీయంగా అంటే కూడా ఆమె వ్యక్తిత్వాన్ని అంటే నాకు చాలా ఇష్టం. ఆ వ్యక్తిత్వాన్ని అభిమానంగా ఒక సోదరులాగా భావిస్తా, అంతే. గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో మెజార్టీ సంపాదించుకుని చేసుకున్నారు, కౌన్సిలర్గా గెలిచారు. అప్పుడు రామనారాయణ రెడ్డి ఉన్నాడు, ఆనం రామనారాయణ రెడ్డి. ఈ ఆనం రామనారాయణ రెడ్డికి రామ్ కుమార్ రెడ్డికి వ్యత్యాసం ఏంటి? ఆయనతో కొన్ని రోజులు పరిపాలన చేశారు, రామ్ కుమార్ రెడ్డితో కొన్ని రోజులు పరిపాలన చేశారు. వీళ్ళిద్దరు దాంట్లో డిఫరెంట్ ఏంటి? ఒకటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము కౌన్సిలర్లుగా ఉన్నాం. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేరు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, మేము కౌన్సిలర్గా ఉన్నాం, అంతే డిఫరెన్స్. ఆయన దాంట్లో పరిపాలనలో మీకు ఎలా అనిపించింది? పనులు బాగా జరిగాయంటారా? రామనారాయణ రెడ్డి దాంట్లో పరిపాలనలో మీకు ఏమైనా పనులు జరిగాయంటారా? అప్పుడు వార్డు పరంగా ఎత్తుకుంటే 4వ వార్డులో రామనారాయణ రెడ్డి గారి ద్వారా పనులు జరిగాయి మా వార్డులో. రామ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కూడా పనులు జరిగాయి. 2 చెప్తా.
ఉమ్, అంటే పనులు జరిగాయని మీరు అడిగారు కాబట్టి నేను నిజాయితీగా కరెక్ట్గా జరిగినట్టు చెప్తాను. అదే. రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉమ్, 4వ వార్డులో కొన్ని పనులు ఇచ్చారు, చేయించారు ఉమ్, రామనారాయణ రెడ్డి గారు. ఉమ్, రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత కూడా ఉమ్, గడప గడపకి మన ప్రోగ్రాం చేసి ఉమ్, ప్రతి ఇంటికి ఆయన తిరిగారు. ఉమ్, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. ఉమ్, అందులో మా వార్డులో కూడా ప్రతి గడపకి ఆయన తొక్కారు. ఉమ్, ప్రతి ప్రతి గడపలో కూడా తిరిగారు, అందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెంకటగిరికి వచ్చినప్పుడు 2023 జూలై 7వ తేదీన ఉమ్, అప్పుడు కొన్ని ఫండ్స్ రిలీజ్ చేశారు ఆయన. ఉమ్, ఆ ఫండ్స్ ఏ విధంగా రిలీజ్ చేశారనంటే ఉమ్, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం జరిగిన ప్రతి ఒక్క దగ్గర కూడా ఉమ్, ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఉమ్, 2 వార్డులు ఉంటాయి మనకి. ఇది స్టేట్ అంతా కూడా పాలసీ జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రాం జీజీఎంపీ అని అంటారు. ఆ ప్రోగ్రాం కింద ఉమ్, 2 వార్డులకు కలిపి ఒక సచివాలయం పరిధిలో 25 లక్షల లెక్కన ఆయన నిధులు మంజూరు చేశారు స్టేట్ వైడ్. పంచాయతీ విషయం నాకు తెలియదు అప్పుడు, నేను చెప్పేది మున్సిపాలిటీ విషయం. ఉమ్, ఆ టైంలో ఇంత పెద్ద స్టేట్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరే ఉమ్, మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉమ్, ఈయన స్పెషల్గా చొరవ తీసుకొని ఉమ్, 50 లక్షలను మంజూరు చేయించిన ఘనత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. ఉమ్, అంటే స్టేట్ పాలసీ అంతా 25 లక్షలు ఉంటే ఉమ్, వెంకటగిరి మున్సిపాలిటీ పాలసీని 50 లక్షలకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆ నిధులతో కూడా వెంకటగిరి మున్సిపాలిటీలో ఉండే 25 వార్డులో కూడా ఉమ్, సుమారు, నాకు సంఖ్య గుర్తులేదు సునీల్ గారు, 7-8 కోట్లు అని అనుకుంటున్నాను, నాకు కరెక్ట్గా తెలియదు. ఒకవేళ నా మాట తప్పు అయితే అయ్యుండొచ్చేమో, కానీ కోట్లలోనే, ఉమ్, అంటే మర్చిపోయా చాలా కాలం. అవునులే. ఆ ఇన్ని నిధులు మన ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించుకొని వచ్చిన ఘనత ఉమ్, రామ్ కుమార్. రామ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఉన్న సంవత్సరం చిల్లరే కదా, ఆ సంవత్సరం చిల్లరలోనే ఇవన్నీ చేశారు ఆయన. ఉమ్, ఈ సెంట్రల్ లైటింగ్ విషయంలో కూడా చాలా చొరవ తీసుకున్నారు. ఉమ్, తర్వాత ఇదే కాకుండా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఉమ్, నగరవనం ఉంది చూసారా, ఉమ్, నగరవనంకి ఆద్యుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు. ఉమ్, ఎందుకనంటే ఎలక్షన్స్కి ముందే ఉమ్, అప్పట్లో మనకి ఫారెస్ట్ ల్యాండ్ కొంచెం ఉన్నది, అదంతా కూడా కలిపి ఇన్ని ఎకరాలంటే ఆ సంఖ్య మర్చిపోయినా, ఉమ్, పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఆయన స్వయంగా వెళ్ళి మాట్లాడి ఆయన కన్విన్స్ చేసి ఆర్డర్స్ తీసుకొచ్చి ఉమ్, అప్పుడు ఈ కార్యక్రమం చేయించారు. ఉమ్, అంటే ఓపెనింగ్ వచ్చి అది చట్టపరంగా ఏదో ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ చేసుకున్నారు, దాని గురించి నేను డెప్త్లో పోదలుచుకున్నాను. అది కాకుండా మన IIHT ఉంది, ఇండియన్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ. ఉమ్, ఆ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంబంధించి ఉమ్, నేదురుమల్లి మాజీ ముఖ్యమంత్రి గారు జనార్దన్ రెడ్డి గారి హయాంలో అది తేవడం జరిగింది. అవును. అయితే మన రామ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత దాన్ని సందర్శిస్తే అది కొద్దిగా శిథిలావస్థలో, కొన్ని ఫెసిలిటీస్ లేక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రామ్ కుమార్ రెడ్డి గారికి తెలిసి ఆయన ఏం చేశారంటే, ఆయన సొంత నిధులు, అంటే నేను వినడము 40 లక్షల దాకా అని అన్నారు, కరెక్ట్గా తెలియదు, పెట్టి అవన్నీ రిపేర్ కూడా ఆయన చేయించారు. సో ఈయన చేశారు, గతంలో ఆయన చేశారు మా వార్డులో. ఈ మధ్య ఈ కాలంలో కూడా మీకు చేనేత పరిశ్రమలో పదవి ఏదో ఇచ్చారు కదా, అవును. ఏంటండి అది? అది అన్ని నియోజకవర్గాల్లో ఉండకపోవచ్చు, గతంలో కూడా లేదు. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ చేనేత విభాగపు అధ్యక్షుడిగా, అంటే ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు కాబట్టి దానికి ఒక వేవర్స్ వింగ్ అనేసి పెట్టి, అంటే వేవర్స్ ఉన్న ప్రాంతంలో ఇప్పుడు వెంకటగిరి కావచ్చు, మంగళగిరి కావచ్చు, కొన్ని దగ్గరలో చేనేతలు ఎక్కువ ఉండే దగ్గర నియోజకవర్గ స్థాయి పదవి అనేది ఒకటి ఉంది. దాన్ని మొన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు నా పేరు ఆయన పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్ నుంచి వాళ్ళ అడ్రస్ పంపించారు. అది జరిగింది. అంటే దానివల్ల సేవలు ఏం చేస్తుంటారు మీరు? అంటే దానివల్ల ఏం ఉపయోగం అని అంటే, ఇప్పుడు మా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చేనేత కార్మికులను ప్రత్యక్షం కలుసుకున్నారు. కొంతమంది చేనేత ప్రతినిధులు కూడా ఆయన దృష్టికి వారి సమస్యలు తీసుకెళ్లిన తర్వాత నేతన్న నేస్తం అనే ఒక పథకాన్ని రూపకల్పన చేసి
నాకు తెలిసి భారతదేశంలో చేనేత కార్మికులకి ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో ఎవరు చేయలేదు అంత గొప్పగా. డైరెక్ట్గా ₹1 లంచం లేకుండా డైరెక్ట్గా డీబీటీ విధానంలో వాళ్ళ అకౌంట్లో పడేటట్టుగా డబ్బులు పంపించారు. ఆ పథకానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు మేమేం చేస్తామంటే వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరితో కూడా మమేకమయ్యి వారి యొక్క కష్ట నష్టాలని బాధలన్నీ కూడా కూలంకషంగా మేము తెలుసుకొని ఏ విధంగా అయితే చేనేత కార్మికుల యొక్క జీవితాలు మెరుగుపడతాయి, అలాగే ఆ చేనేత కార్మికుల యొక్క జీవనభృతి ప్రమాణాలు ఏ విధంగా మనం చేస్తే మంచి చేస్తే పెరుగుతాయి, ఇటువంటి అన్నీ కూడా మేము అధ్యయనం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి నివేదించేదానికి అవకాశం ఉంది. అంటే రామ్ కుమార్ రెడ్డి గారు మాకు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మేము నివేదించుకోవచ్చు. ఇట్లా వాళ్ళ చేనేత అన్ని వైపులా ఉన్నాయి కాబట్టి మన స్టేట్లో అందరూ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మెరుగైనటువంటి రేపు భవిష్యత్తులో 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ నేతన్న నేస్తం పథకమే కాకుండా ఇంకా మెరుగ్గా ఏం చేయగలమనేసి చేనేతల యొక్క సమస్యలంతా కూడా పార్టీ అధిష్టానానికి కూలంకషంగా తెలియజేయడానికి మాకు ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందువల్ల చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ పదవి కీలకమైందనమాట. ఎందుకంటే వాళ్ళకి మంచి జరిగే దాంట్లో మా పాత్ర కూడా ఉంటుందన్నమాట. మీ ఉన్న ఈ కౌన్సిలర్ ఎలక్షన్ కాలంలో, ఈ పదవీ కాలంలో కౌన్సిలర్గా చేనేత పరిశ్రమలకు మీరు మీ వార్డులో ఎంతవరకు అందరికి న్యాయం చేశారా? 100% చేశారు. నేతన్న నేస్తం అదే. ఇప్పుడు నేతన్న నేస్తం పథకం రాకుండా పోవడం, అదే చెప్పబోతున్నా. నేతన్న నేస్తం పథకం అంటే నేను బయట వార్డు గురించి నేను చెప్పను, నా వార్డు గురించి చెప్పను. ప్రతి ఒక్కరికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి పెట్టించాం. రెండోది ఏంటంటే 2022-23 అనుకుంటా, 23లోనో ఎప్పుడు ఈ కోవిడ్ తర్వాత కొంతమంది చేనేత కార్మికులకి మగ్గం నేసుకునే వాళ్ళకి చేనేత పరిశ్రమ దెబ్బతిన్నది మధ్యలో. మళ్ళీ ఈ మధ్య కొంచెం ఏదో పుంజుకున్నది. అప్పుడు షౌకారులు వాళ్ళకి ముడిసరికి ఇస్తారు, వీళ్ళు మగ్గం మీద పెట్టి నేస్తారు. అప్పుడు ఎన్యూమరేషన్ చేసేదానికి ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్ సెక్రటరీ వచ్చి చూస్తాడనమాట. చూసి సర్టిఫై చేస్తాడు ఈయన మగ్గము రన్నింగ్లో ఉంది అని. అప్పుడు ఆ పథకానికి అర్హత వస్తుంది. కానీ దురదృష్టం ఏంటంటే నేత చాలా మందికి లేవు. ఇప్పుడు రెగ్యులర్గా ఇచ్చేదే, కానీ మాస్టర్ వ్యూవర్స్ ఏంటంటే ఇప్పుడు నేత బాగా దెబ్బతిన్నది, వ్యాపారం పోవట్లేదు, చీరలు అన్నీ డెడ్ అయిపోయినాయి, మా దగ్గర బిజినెస్ తగ్గిపోయింది, కొద్ది కాలం మేము ఇవ్వలేము. బాగానే ఉంది కదా. అప్పుడు జరిగింది, నేను చెప్పేది 2022-23 మధ్యలో. అప్పుడు జరిగినప్పుడు మగ్గం మీద నేతలు లేవు. కొంతమంది షావుకారులు ఇవ్వాల వాళ్ళకి. అప్పుడు ఉన్నట్టు రాస్తే పాప వాళ్ళందరూ జీవనభృతి 24,000 రూపాయల డబ్బులు కోల్పోతారు. అప్పుడు మాకు ఒక వెల్ఫేర్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతను ఏం చేస్తాడంటే చాలా ముక్కుసూటితనంగా పోయి, అంటే అధికారికి అనేది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుసరించి అతను పనిచేయాలి. అయితే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనిషికి తగినట్టు పెట్టేదానికి కుదరదు. ఓవరాల్గా దృష్టిలో పెట్టుకొని చట్టం నిర్ణయిస్తుంది ఆ రూల్స్, ఆ విధానాన్ని. అయితే ఆ అధికారి ఏం చేయాలంటే ఆ రూల్స్ని ఫాలో అవుతూ తన విచక్షణ జ్ఞానాన్ని కూడా ఉపయోగించాలి. అది చాలా మంది ఉపయోగించుకోండి ఏం చేస్తారంటే ముక్కుసూటితనంగా పోయి ఆడ అయ్యో పాపితి నిజంగా ఉంది జరగచ్చు అని అన్న కూడా లేదు నేను ఒప్పుకోనని కూడా పోతారు. అటువంటి పరిస్థితుల్లో నేను ఆలోచన చేసి ఇతను ఉంటే సుమారు 50% అంటే ఒక ఇంచుమించుగా 90-80 మగ్గాల పైన పోతాయి, వేస్ట్ అయిపోతాయి, డబ్బులు రావు వాళ్ళకి, పేదవాళ్ళు. ఎందుకని వాళ్ళకి లంచం ఇవ్వాలని అనేసి అట్లా కాదు, ముక్కుసూటితనంగా పోయే వాళ్ళు ఉంటారు. సో బంగారుపేటలో కూడా జరిగాయిగా, ఉన్నా కూడా నేను రాయలేని ఒక ముందుకేసి కూర్చున్నది, పెద్ద గొడవలు జరిగాయి. సో అందుకని నేనేం చేస్తానంటే ముందుగానే జాగ్రత్త పడి, అయితే ఆ ముక్కుసూటిగా పోయే అధికారి కూడా మంచి వ్యక్తే, జెన్యూన్ క్యాండిడేట్ అతను కూడా, అతను నేను ఎప్పుడు తప్పు పట్టను, అతని పాలసీ అది. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ పాలసీ ప్రకారం పోతే నా వార్డులో సగం మందికి డబ్బులు రావు, పాపం ఇబ్బంది పడతారు చేనేత కార్మికులు అనేసి వెంటనే నేను కమిషనర్ గారి దగ్గర పోయి సార్ ఇది నా ప్రాబ్లం అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారికి చెప్పి అతన్ని ఇంకొక ఏరియాకి వేయించి 6వ వార్డులో ఉన్నటువంటి శివకుమార్ అనే అబ్బాయిని ఇక్కడ నేను ఇన్ఛార్జిగా వేయించుకొని అతన్ని పిలిపించి ఒకటే చెప్పాను, మార్పిడి చేసి చెప్పాను నేను ఒకటే మాట. అదే
ఒక నాయకుడు అంటే లక్షణం అదే. అదే ఆ పని చేయగలిగి ఉండాలి. ఊరికే బొమ్మ నుండి వాళ్ళ పాటు వాళ్ళు రాసుకొని పోతారు, వస్తే ఇప్పుడు ఆ వార్డులో ఉండే వాళ్ళకి అన్యాయం జరిగిపోయింటారు. అట్ట కదా, ఆల్రెడీ ఆయన వర్క్ చేస్తున్నాడు. ఆయన ఈయన ఇన్ఛార్జ్. అప్పుడు మాకు వచ్చినా కూడా ఇన్ఛార్జ్గానే వచ్చాడు. అతన్ని పక్కకు పంపించి శివ నేర్పించుకొని తర్వాత అతను కూడా చెప్పారు. పాపం అతను కూడా అపార్థమే చేసుకోవాలా, స్పోర్టివ్గా తీసుకున్నాడు. శివాకి చెప్పి, శివ మొత్తం మగ్గాలు ఉన్నాయి చూసుకో, జెన్యూన్గా ఉన్నాయి, అందరికీ న్యాయం చేయని చెప్పాను. అలాగే అన్నాను అన్నాడు. చాలా చక్కగా వర్క్ చేస్తాడు అబ్బాయి. మొన్నటిదాకా అబ్బాయి ఉన్నాడు మాకు కూడా. చాలా హానెస్ట్ పర్సన్ అతను. మంచి 10 మందికి సర్వీస్ చేశాడు. ఉన్నది ఉన్నట్టు రాశాడు. ఎవరికి ఇబ్బందులు అక్కడ అందరికీ వచ్చాయి. అందరికీ వచ్చాయి. ఎంతమందికి ఇచ్చారంటే నాకు తెలిసి 180 నుంచి 85 మంది ఉండొచ్చు. మొత్తం వచ్చి 2 వార్డులో కలిపి, అంటే నా వార్డే కాకుండా 3వ వార్డు కూడా చూడాలన్నమాట. కానీ 3వ వార్డులో వాళ్ళు కూడా ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళే మొత్తం చూస్తారు. 180 ప్లస్ అంతా 380 మంది ఉన్నారు మొత్తం టోటల్. ఆ పక్క ఈ పక్క కలిపి 3-4 వార్డుల్లో. మా సచివాలయం పెద్దది. సో అందరికీ చేశా. నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు పథకాలు పెట్టి వాళ్ళందరికీ పేద ప్రజలు అట్టడుగు దాకా పంపిస్తే మధ్యలో మేము వాటికి ధర్మకర్తలాగా ఉండి, కౌన్సిలర్స్ అయితేనేమి, సర్పంచులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, ఎవరైనా కానీ మేమందరం ధర్మకర్తలుగా ఉండి అట్టడుగు పేదల దాకా ఆ ఫలితాలు మనము అందించగలగాలి. అప్పుడే ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా నెరవేరుతుంది. అదైతే మాత్రం నేను ఎవరు కాదు. సచివాలయంలో మీరు అడిగారు కాబట్టి మీరు అడగకపోయినా ఇంకొక విషయం చెప్తా. ప్రతి వార్డులో కూడా పార్టీ ఫీలింగ్స్ అనేటివి సహజంగా గ్రామాల్లో అన్నిటికీ ఉంటాయి. నేను గెలిచిన తర్వాత నేను ఏం చేశాను తెలుసా? ఎవరు తెలుగుదేశం వాళ్ళని అంటారు అంటే నేను వైసీపీలో ఉన్నాను కాబట్టి, ఎవరు బీజేపీలో ఉంటారో, ఎవరు జనసేనలో ఉంటారో వాళ్ళందరి ఇళ్ళకాడికి కూడా లైట్లు మొత్తం ఎత్తుకొని పోయి నేను చెప్పానని పోయి వాళ్ళ ఇంటికాడ పోయి వేయండి. ఇంకా వీలైతే వాళ్ళు ఎక్కడైనా పక్కన వేయమని సలహా చెప్తేదో ఆ పక్క కూడా ఒకటి వేయండి అన్నాను కానీ అంటే అక్కడ కూడా వేసేయండి. నేను పంపించానని చెప్పండి అని చెప్పి లైట్లు వేసే వాళ్ళని చెప్పి మరీ పంపించాను నేను. అంటే ఎందుకు నేను అంత స్పోర్టివ్గా తీసుకుంటానంటే సునీల్ గారు, నేను మొదటి నుంచి కూడా జనాల్లో నుంచి వచ్చిన వాడిని. జనాల్లో నుంచి వచ్చా, జనాలు సర్వీస్ చేసి వచ్చా కాబట్టి నాకు సర్వీస్ అంటే ఇష్టం. రెండోది ఏంటంటే నేను రాజకీయాల్లో కూడా నాకు వీళ్ళు పగ, వీళ్ళు మంచి, వీళ్ళు చెడు, వీళ్ళు ద్రోహం చేశారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, నేను ఎవరిని చూడాల. ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పాను. అంటే మనసులో పెట్టుకునే ఉద్దేశం నాకు లేదు. ఎందుకంటే భగవంతుడు చూసుకుంటాడు. నేను ఉండేది పాలిటిక్స్ లో, అది 2 రోజులు 3 రోజులు కాదు. పాలిటిక్స్ లో ఎక్కువగా కామన్ కదా ఉంటాయి. ఇంత పాలిటిక్స్ లో నేను ఉన్నప్పుడు నా మీద కుట్రలు జరగవని ఎలా అనుకోవాలి? జరిగాయి అన్ని చూసాను. మీరు కడుపులో పెట్టుకున్నారు, కడుపులో పెట్టుకున్నట్టున్నారు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవ్వరికి హాని చేయలేదు. ప్రతి ఒక్కరికి. అంతెందుకు నన్ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టే చాలా మంది మా వార్డులో నాకు వ్యతిరేకంగా అవతల పార్టీ కానీ యువతల పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు కదా, వాళ్ళకు నేను ఎవ్వరికి హాని చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఇవ్వమని చెప్పాను. దానికి ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, ఆ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ అంటూ ఉంటారు, సార్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా జనాల కోసం అడుగుతారే కానీ మీరు నాకు ఇది కావాలి మీరు ఒక్కటి కూడా అడగలేదు సార్. మీకేముంటాయి లేండి అక్కడ. అవసరం లేదు. రెండోది ఇప్పుడు చూపించడం నా ఫోన్ సబబు కాదేమో ఫోన్ మార్చాను. 4-5 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళకి ఒక ఆధార్ పెడతాను, నా చేతిలో ఫోన్ ఉంటే చాల్సింది. నేను ఖచ్చితంగా అధికారులందరితో కోఆర్డినేట్ చేసుకుంటా. ఒక సమస్య అంటే వాళ్ళు నా వార్డులో చాలామంది అభిప్రాయం ఏంటంటే, ప్రజల అభిప్రాయం కూడా, మనం ఆడికి పోతే పలికినా పలకపోయినా నారాయణ దగ్గర పోతే ఇమీడియట్గా చేస్తాడని. నేను ఒక ఆధార్ తెమ్మంటే ఫోటో తీసుకుంటాను, ఇమీడియట్గా అధికారి సెండ్ చేస్తా. నేను చేసేది అంతే, సెండ్ చేస్తా. వీళ్ళ పెన్షన్ పెండింగ్లో ఉందంట, ప్రాబ్లం ఏంటో నాకు చూసి చెప్పండి, సొల్యూషన్ చెప్పండి, నేను ఖచ్చితంగా అడుగుతా. లేదు హౌసింగ్ స్కీమ్లో అనుకో, వీళ్ళు ఇంతకుముందు అప్లికేషన్ పెట్టేది ఏ స్టేజ్లో ఉంది, అది ఏమన్నా ఎగిరిపోయిందా అంటే 2-3 స్టేజ్లకి వెళ్తుంది. లాగిన్లో కమిషనర్ లాగిన్, ఆర్డీఓ గారు లాగిన్, జేసీ గారు లాగిన్ అప్రూవల్ అయిన తర్వాతనే వస్తుంది మనకి. వాళ్ళు ఎవరన్నా రిజెక్ట్ చేశారా, మళ్ళీ ఎలా పెట్టాలి, ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటా. సో అట్లా జనాలతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు నా చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. నా అదృష్టం ఏంటంటే నా సచివాలయమే కాకుండా వెంకటగిరి టౌన్లో నుంచి కూడా అనేక వార్డుల్లో నుంచి కూడా కొంతమంది ప్రజలు నా దగ్గరకు వస్తారు. ఇప్పటి నుంచి కాదు, గతంలో చాలా కాలం జరిగేది. వచ్చిన వాళ్ళకి కూడా నేనేం చేస్తానంటే ఒక ఫోన్తో కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లం ఏంటో నేను కనుక్కొని విడమర్చి చెప్పి, అయ్యా ఇది మీ కౌన్సిలర్ గారిని కలుసుకోండి, నేను వాళ్ళ కౌన్సిలర్కి చెప్పి అదే నేను చెప్పబోతున్నాను, మీరు వాళ్ళ కౌన్సిలర్ గారు చెప్పి ఇది పలానా వాళ్ళు ఎట్లా మనకు తెలిసిన వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి మీరని పక్క కౌన్సిలర్తో నేను కోఆర్డినేట్ చేసుకుంటాను. సో అట్లా అడ్మినిస్ట్రేషన్ విషయంలో మాత్రము
నేను ఎప్పుడు కూడా వెనకడుగేను. ఉమ్, కాబట్టి నేను అంత మంచి పేరు అనేది తెలుసుకోగలిగా జనాలలో. ఉమ్. పేరు అయితే మటుకు చాలా బాగానే ఉంది. కాకుంటే ఏంటంటే ఒక మీడియాని అడ్డం పెట్టుకొని మీరు దండాలు కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక వినికిడి ఉంది. నాకు ఏ మీడియా అండలేదు. ఒక ఛానల్ ఒక అడ్డం పెట్టుకొని దండాలు చేయడం కానీ బెదిరించడం కానీ అనేది అయ్యో ఆ యూనికిడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు నిజం చెప్తున్నా, మీరు ఇప్పుడు చెప్పిన ఒక 2-3 క్వశ్చన్స్ నాకే షాక్గా ఉన్నాయి. ఎందుకంటే నేను వినలా, నాకు తెలియదు అసలు. నేను వినలా, నాకు తెలియదు. మీ నోటి వెంట వింటున్నా. ఏ ఛానల్ పెట్టుకుని ఏ దందా చేయలా. బెదిరిస్తున్నారని కూడా మాకు చేయట్లేదండి, మేము ఏమైనా మాట్లాడితే మాకు ఇట్లాగా ఛానల్ ఉంది, నా ఛానల్ ద్వారా నేను బయట పెట్టిస్తాను, నువ్వేమేం చేస్తున్నావు నాకు తెలుసు అని చెప్పి ఒక వాక్యాలు కూడా వాళ్ళ మీద వదులుతారంట మీరు కదా. ఒక్క మాట చెప్తాను, అసలు నాకు ఏ ఛానల్ ఒక్కసారి చెప్పండి మీకు తెలియకుండా. మేము మా నోటితో మా ఛానల్ మీరు గ్రూప్లో పెట్టుకున్నప్పుడు మేము ఆ ఛానల్ ఎందుకు చెప్తాం? ఒక్కటే చెప్తున్నా, నాకు ఏ ఛానల్ లేదు, ఏ ఛానల్ లేదు నాకు, నిజంగా ఏ ఛానల్ లేదు. అందరూ ఇప్పుడు జేపీ న్యూస్ ఎలాగో మిగతా న్యూస్ వాళ్ళు కూడా వాళ్ళ అభిమానం కొద్దీ నేను జరిగే కార్యక్రమాల్ని చూపిస్తారు తప్ప, లేదు న్యూస్ ఛానల్ యొక్క ధర్మం కొద్దీ చూపిస్తారు తప్ప, లేదు పెడతారు తప్ప, ఏ ఛానల్ ఉందనేసి కానీ బెదిరింపులు కానీ, అసలు ఈ బెదిరింపులు అనేది నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం మంచి చేస్తామనేసి ప్రజలకు అనిపించాలి, వాళ్ళు మనం మంచి కోరాలి. శత్రుత్వం అనేది కూడా పొలిటికల్గా నేను ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను, అసూయ ఎక్కువ నా విషయంలో. మరి ఏమీ ఉండదు. ఎందుకనండి? ఎందుకో తెలియదు, అది నేచరా ఏంటో అర్థం కాదు. అసూయలోంచి ద్వేషం. అంటే ఎదుగుతున్నారని అంటే నేను ఇప్పుడు కాదు కదా, అది కూడా అర్థం కాదు. ఎందుకు కరెక్ట్. ఒక ఎదుగుతున్నారని అంటే వన్స్ అపాన్ టైంలో ఒక నారాయణ ఒక బండి మీద తిరిగేవాడు, ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు, మామూలు సెల్ ఫోన్ వాడేవాడు, ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నారు అనే ఆలోచనలో ఎదిగిపోతున్నారు. అసూయ కూడా ఉండొచ్చుగా. వాస్తవం. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అంటే ఈడొకటి చెప్పాలి సునీల్ గారు, అంత సంపాదన ఎలా వచ్చింది, అంత ఇది చేసుకోగలిగే కెపాసిటీ ఎట్లా వచ్చింది మీ దగ్గర? మీకు ఒక విషయం చెప్తున్నా, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా, మీ అందరికి తెలుసు. అది పక్కన పెడితే నా కొడుకు ఒక ఐఐటి అనండి. అది ఈ మధ్య కదా నేను చెప్పేదనండి, ఈ మధ్య 4 years బ్యాక్ అంతే. 5 years నుంచి ఆయన ఉన్నారుగా జాబ్లో. మ్యారేజ్ అయిన 3 years, అంతకుముందు 2-3 years నుంచి ఉన్నారుగా. రెండోది కూడా చెప్తాను, ఫైనాన్షియల్గా ఒక 25 years బ్యాక్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మాది. మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా నాన్నగారు కోటీశ్వరుడు కదా కానీ మంచి లక్షాధికారే. బొప్పాపురంలో మొట్టమొదటి జాతర చేయాలంటే వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు లేకపోతే వాళ్ళందరూ వస్తే అడిగితే మేము ఇచ్చిన డబ్బులతోనే ఆ రోజు వాళ్ళు జాతర చేసి మళ్ళీ తిరిగి మా డబ్బులు మాకు ఇచ్చారు. ఆ రోజు ఆరాపురం ఇంట్రెస్ట్లు అవన్నీ మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు. అయితే మధ్యలో నా కుటుంబంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇబ్బంది పడ్డా. కానీ ఎక్కడ ఇబ్బంది పడ్డా కూడా మా కష్టాలతో మేము వచ్చామే తప్పనిచ్చి ఎక్కడ ఎవరిని చేయలేదు. ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. మా కుటుంబంలో జరిగిన ఒక ఇన్సిడెంట్లో నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి నేను అగ్గిలో దూకి వాళ్ళందరినీ సేవ్ చేసుకున్న క్రమంలో నాకు కాలింది. అంతే, ఇంకేం లేదు. నేను బాగానే ఉన్నా అందరిలాగే. సో ఇక్కడ ఏంటంటే, నేను ఆర్థికంగా నేను ఎన్ని రాజకీయాలు చేసినా కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయాల. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నా. పిల్లల చదువులు కానీ ఇతరత్ర కానీ, నా కుటుంబం కానీ, నా భార్య పిల్లలు అందరినీ కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నా. ఎక్కడ నిర్లక్ష్యం చేయాల. నేను ఆ జాగ్రత్తలు పాటించాను కాబట్టి ఈరోజు సక్సెస్ కాగలిగా ఫ్యామిలీ పరంగా కూడా. రెండవది కూడా మీరు అన్నారు కదా కారు కొన్నది అది ఇది అనేసి. ఈ కారు కొనాలనుకుంటే నేను ఎప్పుడో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే కారు కొనగలను. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నాకు స్కూటర్లో తిరగడమే ఎక్కువ ఇష్టం. అయితే ఏమైందనంటే వయసు పెరుగుతూ ఉంది, పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. మా బాబు వచ్చి, నీకేం డాడీ నువ్వు కారు తీసుకో, ఎందుకు ఊరికే తిరుగుతావు అట్లా బైకులు అన్న బయట ఎన్ని జరుగుతుంది ఊరికే తిరుగుతూ ఉంటావు అంటే, వాళ్ళ పోరు వాళ్ళకి తీసుకున్నాను తప్ప, ఇంటి పోరే తప్ప వేరే ఏమీ కాదు అక్కడ. రెండోది మీరు అన్నారు ఐఫోన్ అనేసి. ఐఫోన్ అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఏంటంటే కూడా జనాల్లో కూడా ఇంత రేంజ్కి వచ్చాడని పెరుగుతుంది. వాస్తవం ఏందో ఎవరికి తెలియదు. నోరు ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. మనం ఏం చేయగలం వాటికి? మనం ఏం చేయలేం కదా. ఊరన్నాక మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం వాటిని అంతా లెక్కేసుకుంటా కుదరదు, వెళ్ళిపోవడం అంతే. మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. మీరు గమనించారో లేదో, నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి కూడా ఏ ఒక్క నాయకుని తిట్టానా? జస్ట్ నా నేచర్ చెప్తున్నా. మీరు
నేను చూడడానికి పై కఠినంగా అనిపిస్తానంటే నా మాట తీరు పనులు చేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా నా మనస్తత్వం చాలా మంచిది. ఎందుకంటే ఆ మాట చెప్పుకోవడానికి నాకు కాన్ఫిడెంట్ ఉండాలి. నాతో కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ నా నుంచి దూరం కారు, ఎందుకనంటే నేను కరెక్ట్గా ఉంటాను కాబట్టి. రెండోది, నేను ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని తిట్టడం కానీ, ఒక వ్యక్తిని ఒక మాట అసభ్యంగా మాట్లాడడం కానీ మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఇంతకాలం నాకు పరిచయం ఉన్నారు, ఏ రోజైనా కానీ లేదా అవకాశం వచ్చిన కౌన్సిల్ మీటింగ్లో కానీ ఒక అసభ్యతగా మాట్లాడడం కానీ నేను ఎప్పుడు చేయను. నా సబ్జెక్టు పరంగా నేను మాట్లాడతా. ఎందుకంటే నాకు ఈ పదవి ఇచ్చింది నా వార్డు ప్రజలు, నేను వాళ్ళకి ఎంతవరకు మేలు చేయగలను. నాకు ఎవరు శత్రువులు ఏం లేరు, నేను దాని వరకు నేను ఫైట్ చేస్తా. ఇంకా అసూయ ద్వేషాలు అనేది ఏంటంటే, నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు దిగినప్పుడు నేను చూస్తున్నా, నరదిష్టికి బండలు పగులుతాయని అంటారు, నల్లరాయన పగిలిపోతారంట. అటువంటి బండలు 100 పగిలే అంత నరదిష్టి నాకుంది, 1-2 కాదు. కానీ నాకు గుండె ధైర్యం ఎక్కువ, మొదటి నుంచి తట్టుకునే శక్తి ఎక్కువ. అది మా నాన్నగారి నుంచి వచ్చింది. ఆ గుండె ధైర్యంతో ఎన్ని నరదిష్టి తగిలినా కూడా నేను నవ్వుకుంటే చిన్నగా వెళ్ళిపోతాను. ఎందుకనంటే ఇవన్నీ పడి అలవాటు అయిపోయింది. మనం ఏం చేయలేం, ప్రాక్టికల్గా ఆలోచించాం. ఒకటే అవసరం లేదు, మన లక్షణంగా భగవంతుడు మన ఎవరికి చెడ్డ చేయలే, లక్షణంగా బాగా ఇస్తున్నాడు మనకి. కుటుంబంలో ఏ రోజు లోటుపాటు లేవు, చాలు. మనకి ఇంకేం కావాలి, మనకేం అవసరం లేదు, వెల్ సెటిల్డ్. నాకేమి కోరికలు అంటారా? నాకు ఒక కోరిక ఉంది, ఏందో మా సర్వజ్ఞ సార్ని ఒక గొప్ప స్థానంలో చూడాలని. అంటే ఎమ్మెల్యే కన్నా, ఎమ్మెల్యే అని కాదు కానీ ఆయన మంత్రిగా చూడాలని నా కోరిక. ఆయన ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఎవరిదంటే వారి తాతగారైనటువంటి శ్రీ పెద్దలు వివివిఆర్కే యాచంద్ర గారిది. మనవాడిని ఎమ్మెల్యేగా చూడాలని ఆయన కోరిక. నేను ఆయనకి వీర విధేయుడిని కాబట్టి నాకు సంతోషం. సునీల్ గారు, రాజా గారు అంటే ఒక సంతోషం, ఒక వైబ్రేషన్ వస్తుంది. అది ఆత్మతో ముడిపడింది, మనసుతో ముడిపడింది. ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, చాలా మంచి వాళ్ళు, చాలా గొప్ప వాళ్ళు. ఎంత గొప్ప అంటే వెంకటగిరి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు చెడ్డగా మాట్లాడట్లేండి. వాళ్ళు వెంకటగిరి కూడా ఎంతో చేశారు, వాళ్ళు అవును చాలా చేశారు. అందుకని వాళ్ళ మీద ఉన్న ప్రేమాభిమానాల వల్ల నాకు ఆయన మంత్రిగా చూడాలని నా కోరిక. ఎప్పటి నుంచి కాదు, నేను 2004 నుంచి అదే మాట చేస్తారా. 2009 నుంచి ఆ కోరిక తీరుతుందా మీకు? ఏమో మా సర్వజ్ఞ సార్ ఏమీ చెప్పట్లే, ఆయన గమ్మున ఉన్నారు. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు వైసీపీలోకి మస్తాన్ యాదవ్ వచ్చాడు, అవును, రామ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. నెక్స్ట్ ఎలక్షన్లో వైసీపీ పార్టీ గెలుస్తుంది అంటారు వెంకటగిరిలో? ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే ఇక్కడ కంచుకోట కదా వెంకటగిరి టీడీపీకి. కంచుకోట అంటే కొన్ని సందర్భాల్లో టీడీపీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వెంకటగిరి కంచుకోట అనేది 1985లో వెంకటగిరి రాజా గారి ఆధ్వర్యంలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా బలపడింది అప్పట్లో. అది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అంటే నాకు గతం గురించి కూడా కొద్దిగా తెలుసు. ఈరోజు కొత్తగానే ఏం కాదు. కానీ అదే టైంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. మళ్ళా టీడీపీ గెలిచింది. సో 1-2 టర్మ్స్ టీడీపీ ఎక్కువ గెలిచుండొచ్చు, కానీ ఈసారి మాత్రం వైసీపీ గెలుస్తుంది.